Life rewards action, not intelligence. Yeah. Rolling camera, sound, action. అంటే ఒక సీన్ రాసినప్పుడు చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని విజువల్ సెన్స్ ఏం వస్తుంది, ఇందులో వెర్బల్ సెన్స్ ఏం వస్తుంది. ప్రభాస్ చూసే ఫస్ట్ విజువల్ అతని హ్యాండ్స్. ఎందుకు టైటిల్ జస్టిఫికేషన్, బాహులు బలంగా కలిగిన బాహుబలి. ప్రభాస్ ఆ రథం మీద పైకి, దాని మీద ఆ పసుపు వస్తుంది. అది ఇంకా కామ్ అవుతుంది. ఎలిఫెంట్ మీదకి ఎక్కి ఒక మస్కులైన్ పోజ్ ఒకటి ఇస్తుంది. అమేజింగ్ ఉంటుంది అసలు. దిస్ ఈజ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. అది ఇప్పుడు చెప్పండి ఎవరన్నా రాజమౌళి కాపీ అంటే మరి ఇది ఈ సీన్ ఎలా, ఎంత ఇమాజినేషన్ ఉండాలి. సో కెన్ యూ డివైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ మేక్స్ అ స్టోరీ అండ్ అ స్క్రీన్ ప్లే? స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే రాయడం కష్టం, స్క్రీన్ ప్లే కన్నా డైలాగ్ కష్టం, డైలాగ్ కన్నా డైరెక్షన్ ఇంకా కష్టం. సో ఆ లెవెల్లో చూడొచ్చు. మొన్న పుష్ప రిలీజ్ అయింది, పుష్ప 2. ఇందులో స్టోరీ ఏం లేదన్నా, స్టోరీ ఏం లేదు అని చాలా మంది అన్నారు. అతని ఉద్దేశం ఏంటంటే ఇన్నట్టుగా ఒక సీన్ ఓపెనింగ్ ఎండింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సీన్ ఓపెన్ చేసినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఎంటర్ లేట్, ఎగ్జిట్ ఎర్లీ. అర్జున్ రెడ్డిలో మీకు ఓపెనింగ్ ఒక బీచ్ లో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ మళ్ళీ బీచ్ లో. దీన్ని బుక్ ఎండింగ్ అంట. ద స్టేట్ ఆఫ్ జీరో ఈగో ఈక్వల్స్ లవ్. యాక్చువల్ కథ ఇది. మన పుట్టుక నుంచి చావు వరకు కథతోనే లింక్ అయ్యి ఉంటుంది. దీపావళి అంటే ఏంటి? యాక్చువల్గా ఒక కథలో జరిగిన ఒక ఇంటర్ప్రిటేషన్ కి మనకి ఇప్పుడు ఫిజికల్ గా లీవ్ కూడా దొరుకుతుంది. సో కథని మనం మన నుంచి సెపరేట్ చేయలేదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. అండ్ అది ఉండటం వల్లే రిలీజియన్ ఫామ్ అయింది. అజయ్ అన్న, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మనం మైండ్ గురించి మాట్లాడుతున్నాం. అవును, మన మైండ్ ఎప్పుడు సినిమా చుట్టూ తిరుగుతుంటది. అవును. టు స్టార్ట్ విత్ అన్న, జనరల్ గా ఆస్పిరెంట్స్ కానీ లేదంటే కామన్ ఆడియన్స్ కి కానీ ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ రెండు బాగుంటే సినిమా చాలా బాగుంటుంది అనేది ఒక బేసిక్ థింగ్. సో కెన్ యూ డివైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ మేక్స్ అ స్టోరీ అండ్ అ స్క్రీన్ ప్లే? యూజువల్ గా మనకి టైటిల్ కార్డ్స్ పడతాయి కదా, ఏమని పడుతుంది? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. యూజువల్ గా అవి అదే ఆర్డర్ లో ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్టోరీ ఒక లెవెల్ ఆఫ్ దీంట్లో ఉంటుంది. స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే రాయడం కష్టం, స్క్రీన్ ప్లే కన్నా డైలాగ్ కష్టం, డైలాగ్ కన్నా డైరెక్షన్ ఇంకా కష్టం. సో ఆ లెవెల్లో చూడొచ్చు ఇట్లా. సో ఫండమెంటల్గా స్టోరీ అంటారు కదా, అది చెప్పే ముందు ఒక చిన్న ఇది చెప్తారు. అసలు యూజువల్గా వీఆర్ క్రీచర్స్ ఆఫ్ స్టోరీస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. మనం ఒక కథ చెప్పకుండా ఉండలేము అసలు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. అసలు మనం ఇంతవరకు ఇవాల్వ్ అయ్యామంటే మనకి కథ చెప్పే క్యాపబిలిటీ ఉంది కాబట్టి. ఒకడు ఎక్కడో అడవిలో ఉన్నాడు, వాడు ఒక వేటకి వెళ్ళాడు. ఆ వేటకి చాలా కష్టమైంది, కానీ ఒక పులినో దేనో వేటాడు వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక క్యాంప్ ఫైర్ చేసుకుంటారు కదా. అక్కడ వాడు చెప్తాడు, నేను ఇవాళ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అని. ఆబ్వియస్గా జరిగింది ట్రూతే, కానీ ట్రూత్కి సర్టెన్ థింగ్స్ యాడ్ చేసి మచ్ మోర్ ఎక్సాజరేషన్స్లో చెప్తాడు. స్టోరీ చెప్పటం అనేది ఏంటంటే, స్టోరీ అనే కాదు, ఎవ్రీ కాన్వర్జేషన్ దట్ వీ హ్యావ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్రెయిన్. ఇట్ ఈస్ అన్ ఇన్పుట్. అండ్ ఆల్సో మీరు కాన్వర్జేషన్ చేస్తున్నారంటే మీరు మైండ్లో మీకున్న కొన్ని ఎలిమెంట్స్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు అని, దాన్ని ఇంకా బెటర్ ఫామ్లో పెట్టే స్టోరీ. సో ఒక కాన్వర్జేషన్ కన్నా ఒక స్టోరీ మీ మెమరీలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని మీకు వేదాలు ఉన్నాయి, మనకి పురాణాలు, ఇలా ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. వేదాలు చాలా ట్రూత్ని చాలా రాగా చెప్తాయి అన్నమాట. ఇంకా అసలు నువ్వు కష్టపడాలి, కష్టపడితే నువ్వు సక్సెస్ అవుతావు అన్నట్టు ఉంటాయి, కానీ అది అందరికీ ఎక్కదు. అందుకని మనకి పురాణాలు, కథ, ఇలా కథ చెప్పడం వల్లే ఇట్స్ లైక్ లోపల మందు ట్రూతే, కానీ దానికి పూసే తేనె చుట్టూ ఇది స్టోరీ అన్నమాట. సో కథ అందరూ చెప్తారు,
మనం అనుకుంటాం కానీ ఓన్లీ స్టోరీ టెల్లర్స్ ఒక ఆథరో లేదంటే ఒక ఫిల్మ్ మేకర్ చెప్తాడు అనుకున్నాను. ప్రతి వాళ్ళు చెప్తారు స్టోరీ. అవును. ఈవెన్ ద వే యు ఆర్ లివింగ్ ఈజ్ నథింగ్ బట్ టెలింగ్ ఏ స్టోరీ టు ద సొసైటీ. Yeah. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, రెజ్యూమ్ ఒక హైదరాబాద్ లాంటి సిటీలో, అతను ఒక ఏ గచ్చిబౌలి ప్రాంతంలో బతుకుతున్నాడు. అతనికి మ్యారేజ్ అయింది, అతను పిల్లలు పుట్టారు, అతను రోజు ఆఫీస్కి వెళ్ళి ఇలా చేస్తున్నాడు అనుకుందాం. చెప్పకుండా అతను ప్రపంచానికి ఒక కథ చెప్తున్నాడు. ఓకే, సో ఎవ్రీబడి ఈజ్ ఎ స్టోరీ టెల్లర్. అండ్ కమింగ్ టు హౌ అంటే ఎంత ఏమని చెప్పాలంటే ఇన్గ్రెయిన్డ్ ఇన్ అవర్ డిఎన్ఏ అంటే మన పుట్టుక నుంచి చావు వరకు కథతోనే లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి పిల్లోడు పుట్టాడు, వాడిని భోజనం తినిపించాలంటే తల్లి చందమామను చూపించి ఒక కథ చెప్పాలి. సో స్టోరీ వల్ల వాడు యాక్చువల్గా ఓ 4 ముద్దలు ఎక్కువ తింటాడు. నెక్స్ట్ మనం ఏదో ఆఫీస్కి వెళ్ళాం, పలానా రోజు హాలిడే అన్నారు, ఏదో దసరా లేదంటే దీపావళి. అంటే దీపావళి అంటే ఏంటి, యాక్చువల్గా ఒక కథలో జరిగిన ఒక ఇంటర్ప్రిటేషన్కి మనకి ఇప్పుడు ఫిజికల్గా లీవ్ కూడా దొరుకుతుంది. పెద్ద పండగ అయిపోయింది, పండగ అయింది. సో అది ఒక స్టోరీ తాలూకు ఎఫెక్ట్ కల్చర్ మీద ఎలా ఉంటాయి. అండ్ తర్వాత ఈవెన్ ఎవరైనా చనిపోయారు, వాళ్ళు ఏ ఏకాదశి రోజున చనిపోయారు అనుకుంటే, అప్పుడు ఇమీడియట్గా పెద్దోళ్ళు ఏమంటారు, మీ తండ్రి ఏకాదశి రోజున చనిపోయారు, ఆయన స్వర్గానికి వెళ్తారు, చాలా మంచి జరుగుతుంది. అది చాలా అవసరం చెప్పటం. ఎందుకంటే ఆ బాధలో ఉన్నోడికి, తండ్రి చనిపోయాడన్న బాధలో ఉన్న కొడుక్కి ఒక రిలీఫ్, ఒక కన్సలేషన్ దొరుకుతుంది. ఓన్లీ మంచి రోజు అంట కదా అనేది. సో కథని మనం మన నుంచి సెపరేట్ చేయలేం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. అండ్ అది ఉండటం వల్లే రిలీజియన్ ఫామ్ అయింది. రిలీజియన్ ఫామ్ అవటం వల్లే మనందరం యునైటెడ్గా ఉన్నాం. యునైటెడ్గా ఉండటం వల్లే చాలా మటుకి అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఉంది. కర్మ సిద్ధాంతం ఎంత గొప్ప అంటే స్ట్రెస్ బస్టర్ అంటే, చాలా మంది నాకు తెలిసి థెరపీకి వెళ్ళాల్సిన పని లేకుండా చేస్తుంది కర్మ సిద్ధాంతం. అంత పవర్ఫుల్ ఎజెండా ఉంది దాని వెనక. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో ఒక రిలీఫ్ అవ్వచ్చు, ఒక కన్సలేషన్ అవ్వచ్చు, ఒక ఇది అవ్వచ్చు. సో అది, సో యూ కెనాట్ సెపరేట్ స్టోరీ ఫ్రమ్ అస్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ డిఎన్ఏ అండ్ ఇట్ ఈస్ ద సక్సెస్, మన హ్యూమన్ ఎవల్యూషన్కి సక్సెస్ అది. అండ్ కమింగ్ టు యువర్ టెక్నికల్ థింగ్, స్టోరీ స్క్రీన్ ప్లే అంటే, ఇప్పుడు మొన్న పుష్ప రిలీజ్ అయింది, పుష్ప 2 రిలీజ్ అయితే చాలా మంది దగ్గరికి మైకిల్ తీసుకెళ్ళి పెడితే ఏమన్నారంటే, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హిట్, బ్లాక్ బస్టర్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ నౌ. నేను దాన్ని డినై చేయట్లేదు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఏమనిపించిందంటే, ఇందులో స్టోరీ ఏం లేదన్నా, స్టోరీ ఏం లేదు అని చాలా మంది అన్నారు. దాని ఉద్దేశం స్టోరీ లేదు అని కాదు, స్టోరీ నిజంగా లేకపోయి ఉండొచ్చు. ఒక ఆడియన్స్కి స్టోరీతో సంబంధం లేదు అసలు. లేదు. అవును. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మనం స్టోరీ లేని చాలా సినిమాలు హిట్ చేస్తాం. ఇప్పుడు అర్జున్ రెడ్డి నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ ని ఆ క్లిప్స్ చూస్తే ఎవడో కూడా స్టోరీ లేదు కంప్లైంట్ చేయలేదు, ఏమాయ చేసే కంప్లైంట్ చేయలేదు. ఇలాగ స్టోరీ లేని చాలా సినిమాలు కూడా చేయలేదు. ఆఫ్ కోర్స్ ఎందుకు చేయలేదంటే, స్టోరీ లేదు అని బయటకు వచ్చి ఒక ఆడియన్స్ అంటున్నాడంటే పబ్లిక్ రివ్యూలో, అతని ఉద్దేశం ఏంటంటే ఇన్నర్గా, నువ్వు నన్ను కదలకుండా కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయలేదు, నువ్వు నన్ను కదలకుండా కూర్చోబెడితే నేను అసలు స్టోరీ గురించి ఆలోచించాను. సో అది ఇంటర్నల్ థింగ్ అది. సో అది తెలియదు. సో స్టోరీకి అంటే ఒక సినిమా కానీ ఇది కానీ స్టోరీతో సంబంధం లేదు అసలు. ఇట్స్ ఆల్ అబౌట్ స్క్రీన్ ప్లే. ఫండమెంటల్ స్క్రీన్ ప్లే అంటే, స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే ఎంత కష్టం అంటే, కూర్చోబెట్టిది యాక్చువల్ స్క్రీన్ ప్లే, ఓన్లీ స్టోరీ కాదు. సో దీంట్లో 2 కింద డివైడ్ చేయొచ్చు మనం.
వెర్బల్ ఫిల్మ్ మేకర్స్, Yeah. విజువల్ ఫిల్మ్ మేకర్స్. Yeah. సో అంటే ఏ పుస్తకాల్లో అలా ఎక్కడ ఉండవు, ఇట్స్ మై ఇంటర్ప్రిటేషన్. వెర్బల్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ ఫోకస్ అంతా ఎలా ఉంటుందంటే కథ చెప్పాలి, మంచి డైలాగ్స్, ప్లాట్ మీద డైలాగ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తప్పేం కాదు, అదొక ఇంటర్ప్రిటేషన్, ఇదొక ఇంటర్ప్రిటేషన్. విజువల్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి కథ కన్నా డైలాగ్స్ కన్నా దే విల్ టెల్ ఎ లాట్ అబౌట్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థింగ్స్ ఇన్ విజువల్ మేనర్. సో ఇప్పుడు వెర్బల్ డైరెక్టర్స్ తీసుకుంటే మన దాంట్లో పూరి గారు ఈజ్ వెర్బల్ డైరెక్టర్. ఎక్కువ ఆయన డైలాగ్స్ మాట్లాడుకుంటాం, ఆయన స్టోరీ ఇదిగా ఉన్నాడు. త్రివిక్రమ్ గారు అల్టిమేట్, దాన్ని పరాకాష్ట. ఈవెన్ కొరటాల శివ గారు, సుకుమార్ గారు ఎక్కువ ప్లాట్ మీద ఎక్కువ ఉండేది, ఇప్పుడు స్లోగా విజువల్ డైరెక్టర్ విజువల్ అవుతున్నారు. రాజమౌళి గారు అల్టిమేట్ విజువల్, రాజమౌళి అల్టిమేట్ విజువల్ డైరెక్టర్. సో ఈ విజువల్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి జనరల్గా. ఓకే, సో దీని రిలేటెడ్గా ఒక టాపిక్ చెప్తాను. చాలామంది ఆస్పిరెంట్స్ నన్ను అడిగి జనరల్ క్వశ్చన్ ఏంటంటే, మేము ఈ విజువల్ లిటరసీ ఎలా పెంచుకోవాలి అని అడుగుతారు. అంటే స్టోరీ నుంచి స్క్రీన్ ప్లే వైజ్ ఏంటి ఈ డిఫరెన్స్, విజువల్ లిటరసీ ఆర్ విజువల్ ఐక్యూ ఎలా పెంచుకోవాలి అని అడుగుతుంటారు. సో దీనికి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక సినిమా చూస్తున్నప్పుడు మ్యూట్లో చూడటం ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. మ్యూట్లో చూసినప్పుడు మనకి సినిమా ఏంటి, ఆ సీన్ ఏంటి, అది ఎలా జరుగుతుంది అనేది చాలా బాగా అర్థమవుతుంది. సౌండ్ ఎప్పుడైతే ఉందో మనకు తెలియకుండా మైండ్ ఇంకో సెన్స్, ఫస్ట్ ఆడియో వెళ్ళిపోయి ఇది మర్చిపోతాం. సో మ్యూట్లో చూడాలి, రిపీటెడ్గా చూడాలి. అండ్ ఆల్సో విజువల్ సెన్స్ డెవలప్ చేసుకోవాలంటే విజువల్ డైరెక్టర్స్ని ఎక్కువ చూడాలి. వరల్డ్ లో ది బెస్ట్ విజువల్ డైరెక్టర్ నాకు తెలిసి స్టాన్లీ క్యూబ్రిక్. తర్వాత ఎవరైనా వస్తారని నా ఫీలింగ్. సో స్టాన్లీ క్యూబ్రిక్ కానీ, వెస్ ఆండర్సన్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. టారంటినో ఇస్ a mix of టారంటినో మిక్స్ ఆఫ్ బోత్. ఇంకా తెలుగులో అయితే మనకి మణిరత్నం గారు అమ్మో అల్టిమేట్ విజువల్ డైరెక్టర్. అండ్ ఆర్జీవి గారు కూడా మిక్స్, ఆర్జీవి మిక్స్ ఎక్కువ విజువల్ ఉంటుంది. అండ్ సంజయ్ లీలా బన్సాలి ఆయన విజువల్ డైరెక్టర్ కంప్లీట్. అండ్ మన తెలుగులోనే వెనక్కి వెళ్తే కే విశ్వనాథ్ గారు హీ స్ట్రాంగ్ ఇన్ బోత్ స్టోరీ అండ్ ఆల్సో ద విజువల్ ఆఫ్ ఇట్. మీకు ద వే హీ ఫ్రేమ్స్, ఈవెన్ బాబు గారు పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ కదా, అసలు ఒక ఫ్రేమ్ పెడితేనే అందులో విజువల్ బ్యూటీ అవుతుంది. బాబు గారిని ఎస్పెషల్లీ బాబు గారు ఏ సినిమా అయినా ర్యాండమ్ గా ఏదో ఒక ఫ్రేమ్ ఆపండి, అందులో ఒక సిమెట్రీ ఉంటుంది, అందులో బ్యూటీ ఉంటుంది. సో వీళ్ళవి ఎక్కువ చూడాలి. ఈవెన్ టు an extent Satyajit Ray is also he is very visual, right? సో ఇది ఫస్ట్ మ్యూట్లో చూడటం, ఇలాంటి మాస్టర్స్ని స్టడీ చేయటం. ఓకే, విజువల్ డైరెక్టర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే వెర్బల్లో ఒక స్థాయికి వచ్చి ఆగిపోతాం. కొంతమంది లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు, కానీ విజువల్గా అలా కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జేమ్స్ కెమెరాన్. ఈజ్ ఎ టోటల్ విజువల్ డైరెక్టర్. అసలు స్టోరీ ఉంటుంది బట్ విజువల్తో ఎక్కువ. విజువల్ వల్ల వరల్డ్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు లాంగ్వేజ్ సంబంధం లేదు, ఉండదు. లాంగ్వేజ్ సంబంధం మీకు అయిపోతుంది. మీకు ఈ డైరెక్టర్ విజువల్ వెర్బల్ అంటే సింపుల్ ఒక రూల్ ఆఫ్ థంబ్ ఏంటి తెలుసా, కంటిన్యూస్ గా డైలాగ్స్ వస్తున్నాయి అనుకోండి, ఈజ్ ఎ వెర్బల్ డైరెక్టర్. మీకు డైలాగ్ అనేది ఇంకా ఆగట్లేదు, ఒక క్యారెక్టర్ ఏదో మాట్లాడుతుంది, సైలెన్స్ ఎక్కువ ఉన్నాయి, ఈజ్ విజువల్ డైరెక్టర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫోటోగ్రఫీని స్టడీ చేయటం. సరదాగా ఏదైనా క్రాష్ కోర్స్ చేయండి ఫోటోగ్రఫీ. అప్పుడు మీకు కంపోజిషన్ అంటే ఏంటి, ఫ్రేమింగ్ అంటే ఏంటి, అసలు ఇదేంటి, సిమెట్రీ అంటే ఏంటి, సిమెట్రికల్ గా ఎందుకు ఉండాలి, ఇవన్నీ అర్థమవుతుంది. అది లీడింగ్ లైన్స్ అంటారు, ఇవన్నీ అర్థమవుతుంది. అదొకటి. అండ్ ఇంకా చాలా చేయాల్సింది ఏంటంటే, సపోజ్ ఒక లొకేషన్ అనుకున్నారు, ఆ లొకేషన్ షూట్ చేయాలి. లెట్ us మేక్ దిస్ మోర్ విజువల్ అంటే మీరు మీ ఫోన్ తీసుకెళ్ళి
ఆ లొకేషన్ని మల్టిపుల్ షార్ట్స్ తీయాలి, ఖచ్చితంగా మల్టిపుల్ షార్ట్స్ ఖచ్చితంగా చేయాలి. తీసినప్పుడు ఏదో ఒక పిక్ లో మీకు ఒక విజువల్ బ్యూటీ తెలుస్తుంది. ఎస్, అలా చాలా చేయాలి. ఎస్, అదొకటి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇది స్టడీయింగ్ సైలెంట్ ఫిల్మ్స్. సో మాస్టర్ మన ఉన్నారు కదా చార్లీ చాప్లిన్, సైలెంట్ ఫిల్మ్స్ ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటే, అంటే డైలాగ్ లేదు కానీ వాళ్ళు కన్వే చేశారు, కథ చెప్పారు. సో వాళ్ళు ఎలా చెప్పారు, ఆ సైలెంట్ మూవీ హీరోస్ బోల్ మంది ఉన్నారు ఆ టైంలో. సో వాళ్ళని స్టడీ చేయటం. రైట్. అండ్ అన్నిటికన్నా మెయిన్గా మీరు ఒక కథ రాసుకుంటున్నప్పుడు యాక్షన్లోనే డైలాగ్ అని రెండు ఉంటాయి కదా మనకి. అవును. యాక్షన్ డైలాగ్, యాక్షన్ అనే లెంత్ ఎంత ఉంది, డైలాగ్ లెంత్ ఎంత ఉంది, దాన్ని బట్టి చెప్పేయచ్చు. అవును. సో వీళ్ళు విజువల్ లా వెర్బల్. సో యాక్షన్ పార్ట్, యాక్షన్ అంటే ఫైటింగ్ అని కాదు, ద వే ద యాక్టర్ ఈస్ పెర్ఫార్మింగ్ ఇవన్నీ. సో అలాగే ఒక స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఆ రైటర్ యాక్షన్ పార్ట్ ఎంత రాస్తున్నాడు, డైలాగ్ పార్ట్ ఎంత రాస్తున్నాడు, దాన్ని బట్టి కూడా యూ కెన్. అండ్ జనరల్గా కూడా అన్నిటికన్నా ముఖ్యంగా లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకోవాలి ఎనీ ఆస్పిరెంట్. ఇన్పుట్స్ అంటే వాచింగ్ వరల్డ్ సినిమా, వాచింగ్ తెలుగు సినిమా, తెలుగు అద్భుతమైన క్లాసిక్స్ ఉన్నాయి మనకి, అవి ఆ డైరెక్టర్స్ స్టడీ చేయటం, లాడ్ ఆఫ్ వీటిని బట్టి స్టోరీ వైజ్ స్క్రీన్ ప్లే వైజ్ అర్థం చేసుకోవటం, ఇదంతా జరుగుతుంది. సో మీరు ఇందాక విజువల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజువల్ గురించి చెప్తున్నారు కదా, నాకు ఒక చిన్న ఇన్సైట్ వచ్చింది. ఇప్పుడు మనం జనరల్ గా ఏదన్నా కెఫేకి కానీ చాయ్ తాగడానికి కానీ వెళ్ళినప్పుడు వాడు అక్కడ చాలా యాక్టివిటీ చేస్తూ ఉంటాడు. అది కొంచెం డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినా తెలియకుండానే మనం అన్ని చోట్ల అబ్జర్వ్ చేయడం స్టార్ట్, అంటే వరల్డ్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ఇట్ ఇంబైబ్స్ ఇన్ రైటింగ్. డెఫినెట్ గా. సో మీరు ఇన్స్పిరేషన్ గురించి చెప్తున్నారు కదా, ఇలా లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకోవడం వల్ల డూ యూ థింక్ వీళ్ళు తెలియకుండా ఇన్స్పైర్ అయ్యి కాపీ చేయడం ఇలాంటివి జరుగుతాయా? ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ అది తప్పు కూడా కాదు. బికాజ్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, కాపీ చేయటం కానీ ఇమిటేట్ చేయటం కానీ, స్టోరీ ఎలా అయితే మన డిఎన్ఏలో ఉందో ఇమిటేషన్ చేయటం కూడా మన డిఎన్ఏలో ఉంది. ఎందుకంటే ఇమిటేషన్ లేకపోతే అసలు మనం ఎదిగే వాళ్ళం కాదు. సో ఫ్రమ్ యువర్ బర్త్ అమ్మగారు, మీ అమ్మగారు ఏదో చెప్పారు, అమ్మ అనాలి, అమ్మ అంటే దాన్ని ఇమిటేట్ చేస్తాం, కాపీ చేస్తాం. తర్వాత క్లాస్లో టీచరు ఏ అని ఎలా దిద్దిస్తుంది. సో అసలు ఆ ఇమిటేషన్, ఆ కాపీ అనే ఎలిమెంటే మనల్ని కాపాడుతుంది. సో స్లోగా అక్కడి నుంచి నేర్చుకుంటూ మన ఓన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ప్రాసెస్. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీకు అక్షరాలు దిద్దించిన టీచరు రైటింగ్ స్టైల్ ఏదుందో ఆ స్టైల్ మీ స్టైల్ ఒకటి కాదు కదా, కానీ నేర్చుకున్నప్పుడు అలా రాస్తారు అంతే. కానీ తర్వాత యూ విల్ ఫార్మ్ యువర్ ఓన్ స్టైల్. అది కూడా ఆర్ట్స్ అప్లై చేస్తాం. ఈవెన్ ఒక పెయింటర్ ఫస్ట్ వేసినప్పుడు ఏదో ఒక ఫేమస్ వేసినోడు ఎవడన్నా చూసి ట్రై చేస్తాడు, తప్పేం కాదు. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్. జనరల్ గా అది తెలియక చాలా మంది రాజమౌళి ఇక్కడ నుంచి కాపీ చేశారు, లేదా త్రివిక్రమ్ అక్కడే అంటారు. అవన్నీ మినిమల్ థింగ్స్ అవి. ఇప్పుడు నిజంగా లీగల్ థింగ్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా, ఒరిజినల్ మేకర్స్ దీస్ పీపుల్. సో ఇప్పుడు ఈవెన్ సందీప్ వంగాని కూడా ఫలానాది కాపీ చేశారు, అలా కాదు అసలు. మహా ఉంటే అది 1% ఉంటుంది, పోనీ ఎక్కువ ఉందో 5% ఉందని, కానీ ఆ 95% అతని ఓన్ క్రియేషన్ కదా, దాన్ని మర్చిపోతారు. సో కాపీ అనేది అసలు ఇర్రెలవెంట్, అసలు ప్రాబ్లమే కాదన్నది సినిమా. అంటే పూర్తిగా అర్థం కాక, అవగాహన లేక చెప్పే మాటలు తప్ప కాపీ. చాలా సార్లు వాళ్ళు కాపీ కొడుతున్నట్టు వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఈవెన్ రాజమౌళి సెడ్ సో మెనీ టైమ్స్, బ్రేవ్ హార్ట్ ఈజ్ సో మచ్, బ్రేవ్ హార్ట్ అనే మూవీ ఆయన మైండ్ లో, హార్ట్ లో ఎంతలా ఉందంటే అది నేను కాపీ చేశానని కూడా అనుకోను నేను, ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మీ, అయిపోయిందని. ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ లో కొన్ని, కానీ మీరు వెళ్ళి కొలుతూ ఆ కాపీ చేసి అది తగ్గిపోతుంది, మీ ఒరిజినాలిటీ కొంచెం బయట పెరిగిపోద్ది. అది ఇట్స్ పార్ట్. అదే ఐవ్ రెడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కొటేషన్ మీకు చెప్తాను. థింకర్స్ విల్ క్రియేట్ థింకర్స్, బిలీవర్స్ విల్ క్రియేట్ బిలీవర్స్,
ఈ రెండింటిని ఇంటర్ప్రిట్ చేసేవాడు ఒరిజినల్ అవుతుంది. ఓకే. సమ్వేర్ ఈ కాంటెక్స్ట్ లో సమ్వేర్ ఈ మొత్తం ఐడియాలజీ నుంచి ఫిల్మ్ మేకర్లు వస్తారు అని మధ్యలో ఇస్ వాట్ ఐ బిలీవ్. బట్ అదే విజువల్ సెన్స్ కానీ అదే కాపీ ఈజ్ ఇర్రెలవెంట్ అసలు. నిజంగా అంత ఎక్కువ శాతం కాపీ ఉంటే లీగాలిటీలో వాళ్ళు చూసుకుంటారు. సో అది ఇర్రెలవెంట్. దాని గురించి భయపడకూడదు అసలు. అసలు నిజంగా ఒక ఆస్పిరెంట్ చేయాలనుకుంటే ఒక ఫేమస్ సీన్ తీసుకుని తన ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని సరదాగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి ఆ సీన్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్నది. నాకు ఒక లిరిసిస్ట్ చెప్పారు, బ్రో నేను ఇలా లిరిక్స్ ట్రై చేస్తున్నాను ఏంటి కానీ నాకు అర్థం కావట్లా, ఒక 2 నిమిషాలు వచ్చి ఆగిపోతుంది, తర్వాత ఏం చేయాలంటే ఒక పని చేయండి బ్రో, ఒక పాట తీసుకుని దానికి ఆల్టర్నేట్ లిరిక్స్ రాయడం స్టార్ట్ చేయండి, యుల్ గెట్ ఇన్ టు ఇట్ అని చెప్పాను. నేను ఆల్టర్నేట్ కూడా కాదు, డైరెక్ట్ గా అదే థీమ్ అంటున్నా. అదే ఒక సీన్ ఉంటే ఆ ఫేమస్ సీన్ సరదాగా మై టేక్ అని పెట్టి ఓటు తీయండి, ఒక మీకు కావాల్సిన యాక్టర్స్ పెట్టి మీరైతే అలా చేస్తారు. దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ఇంకోటి చాలా మంది భయపడుతుంటారు అన్న ఆస్పిరెంట్స్ రాసినప్పుడు, అరే ఇలాంటి సీన్ ఆల్రెడీ ఆ సినిమాలో ఉంది కదా, ఇలాంటిది ఆల్రెడీ ఉంది కదా, నువ్వు చెప్పలేదు కదా, అది పాయింట్. స్క్రీన్ ప్లే బుక్స్ చాలా ఉన్నాయి కదా, సో డూ యూ థింక్ రీడింగ్ ది స్క్రీన్ ప్లే బుక్స్ విల్ మేక్ యూ బెటర్, ఆర్ సినిమాల నుంచి చూసిన స్క్రీన్ ప్లే నేర్చుకోవడం విల్ మేక్ యూ బెటర్? డెఫినెట్ గా చదవటం హెల్ప్ అవుతుంది. ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మీకు రీడింగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు. కొంతమందికి ఆ రీడింగ్ పర్టికులర్ థింగ్ ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కువ సినిమా చూడటం నుంచి నేర్చుకోవచ్చు, తప్పేం కాదు. బట్ రీడింగ్ అనే హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా 10 times బెటర్ అవుతారు. అండ్ రీడింగ్ స్క్రీన్ ప్లే బుక్సే కాకుండా మనం అంతకుముందు అనుకున్నాం కదా విజువల్ ఐక్యూ పెంచుకోవాలని. విజువల్ ఐక్యూ పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే బుక్స్ చదవడం కాదు, స్క్రీన్ ప్లేస్ చదవడం. రియల్ స్క్రీన్ ప్లేస్. ఇప్పుడు మీరు టైటానిక్ స్క్రీన్ ప్లే అని కొట్టండి గూగుల్, అలాగా ది గ్రేట్ స్క్రీన్ ప్లేస్ చదవండి. చదివినప్పుడు మీ విజువల్ ఐక్యూ చాలా పెరుగుతుంది. అది ఒకటి చదవాలి. అండ్ ఆల్సో మీకు బుక్స్ అంటున్నారు కదా, స్క్రీన్ ప్లే రిలేటెడ్ బుక్స్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ చదవాల్సింది ఎనీ ఫిల్మ్ మేకింగ్ ఆర్ రైటింగ్ ఆస్పిరెంట్ రాబర్ట్ మెకీది స్టోరీ. బ్యూటిఫుల్ బుక్ అది. నెక్స్ట్ సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే బుక్ పేరు స్క్రీన్ ప్లే, సిడ్ ఫీల్డ్. అండ్ థర్డ్ బ్లేక్ స్నైడర్ సేవ్ ద క్యాట్. ఈ 3 అర్థం చేసుకుంటే చాలా మటుకి గ్రామర్ అంతా అర్థం అవుతుంది. అసలు బేసిక్ హౌ యూ ఇంటర్ప్రెట్ అనేది ఇదంతా తెలుస్తుంది. ఇవి సరిపోతాయి. డోంట్ గో డీప్ ఇన్ టు ద బుక్స్ ఆల్సో, లేదా అది ఒక బ్లాక్ హోల్ లాగా ఉంటుంది, లాగేస్తుంది. ఇన్పుట్ లోనే టైం అంతా వెళ్ళిపోతుంది, అవుట్పుట్ జనరేట్ చేయడం. సో ఈ 3 సరిపోతాయి. అండ్ బియాండ్ దట్ మీరు లైఫ్ ని చూడాలి. యాక్చువల్ గా లైఫ్ ని, పీపుల్ ని, క్యారెక్టరైజేషన్ ని, అవి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాగా. ఇప్పుడు అంతకుముందు ఎలా హుక్ చేయాలన్నారు కదా, ఎలా హుక్ చేయటం అనేది స్క్రీన్ ప్లే ఇదంతా ఒక పార్ట్ అయితే క్యారెక్టరైజేషన్స్ ద్వారా కూడా హుక్ చేయొచ్చు. ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా, ఇప్పుడు డీజే టిల్లో ఉంది, ఆ క్యారెక్టర్ ఎలా పుట్టింది, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా వచ్చింది. అలాగే ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ ఇప్పుడు పుష్ప గారి కానీ క్యారెక్టరైజేషన్ లో ఏంటి, ఇప్పుడు క్యారెక్టరైజేషన్ లో మ్యానరిజమ్స్ ఉంటాయి, అందులో అట్లుంటది మనతోనే అంటాడు. అది ఎక్కడ రైటర్ పట్టుకుని ఉంటాడు, ఎక్కడ పట్టుకుంది, ఎక్కడ ఎలా అప్లై చేశాడు. అండ్ ఈవెన్ పుష్పలో తగ్గేదేలే మేనరిజమ్స్ వస్తే 2 types ఉంటాయి యూజువల్లీ. ఇది వెర్బల్ మేనరిజం, అట్లుంటది మనతోనే అని వెర్బల్ గా చెప్పడం. వెన్ యూ యాడ్ విజువల్ టు దిస్ వెర్బల్ మేనరిజం ఇట్ ఈస్ మచ్ మోర్ ఎఫెక్టివ్. ఇప్పుడు తగ్గేదేలే అనేది ఇలా ఉంది కదా, అందులో తగ్గేదిలే అని వెర్బల్ లో వస్తుంది అండ్ విజువల్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఆ విజువల్ లో కూడా మీనింగ్ ఉంది. ఇలా తగ్గటం, లేగటం, తగ్గేదే లే అనేది విజువల్ మెటాఫర్ ఆల్సో. అందుకే వీళ్ళు విజువల్ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఎందుకు రీచ్ అవుతారంటే ఆ వెర్బల్ తో పాటు విజువల్ గా జోడించడం వల్ల. విజువల్ ఎప్పుడైతే పెట్టారో పిల్లలు వెంటనే పట్టేసుకుంటారు. సో దే వాంట్ టు ప్లే ఇట్. ఎప్పుడైనా ఒక స్టార్ ఎందుకు అవుతాడంటే పిల్లలకి దగ్గరైనప్పుడు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు అట్లుంటది మనతోని అన్న దానికి విజువల్ లేదు, విజువల్ ఉండుంటే ఇంకా వెళ్తున్నది.
Yeah. ఓన్లీ సౌండ్ ఉంది కానీ Mm. దానికి ఒక బాడీ లాంగ్వేజ్ లేదు, అట్లా Yeah. ఉంటుంది మనకి. Yeah. సో ఈ అర్థం చేసుకోవాలి ఏది అలాగా రీచ్ అవుతుంది ఏంటి అనేది. లాట్ ఆఫ్ థింగ్ అన్నిటికన్నా లైఫ్ అబ్జర్వ్ చేయాలి, చేయాలి బాగా. అబ్జర్వ్ చేయాలి, విజిట్ లాట్ ఆఫ్ ప్లేసెస్, సీ లాట్ ఆఫ్ థింగ్స్. ఛత్రపతి మేనరిజం మీకు గుర్తుందా? ఇది నకల్స్ ఎట్లా నకిల్స్ ఇలా స్టార్టింగ్ నుంచి ఆ నకల్స్ ఇలా బిగుసుకున్నప్పుడు లాంగ్ షాట్లు ఉంటాయి కొన్ని కొన్ని కొన్ని. మీరు అబ్జర్వ్ చేస్తారు సినిమాలో ప్రభాస్కి బాగా కోపం వచ్చి ఆపుకుంటున్న టైంలో ఫస్ట్ నుంచి కొన్ని లాంగ్ షాట్లు ఉంటాయి. ఎప్పుడైతే ఆ కోపం పీక్ వెళ్ళిపోయి చాలు అని అరుస్తాడు కదా, ఆ గీత దాటినప్పుడు మొత్తం క్లోజులు పడిపోతాయి. దీనికి ఆ కళ్ళకి వెనకాల వచ్చే ట్రైసిప్ కి విజువల్స్ ఎప్పుడు, విజువల్ మేనరిజమ్స్ ఎప్పుడు మీకు ఇప్పుడు ద ఫేమస్ రజనీకాంత్ సిగరెట్ విజువల్ మేనరిజం, అందుకన్నా పీక్ ఎగ్జాంపుల్. సో ఇవి అబ్జర్వ్ చేయాలి. సంబడి ఈస్ పెర్ఫార్మింగ్ సర్టెన్ థింగ్, ఒక కొంచెం ఇడియోసెంక్రసీ ఉంది, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది అని ఎక్కడన్నా ఎవరన్నా చేస్తున్నప్పుడు అది వెంటనే పట్టుకుని ఇది మన క్యారెక్టర్ పెడితే ఎలా ఉంటుంది. ఒక సీన్ ఓపెనింగ్ ఎండింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సీన్ ఓపెన్ చేసినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఆర్ ద డిఫరెంట్ వేస్ టు ఓపెన్ సీన్ అండ్ చాలా మంచి క్వశ్చన్ ఇది. జనరల్గా సీన్ బిగినింగ్ అండ్ ఎండింగ్ సంబంధించి ఒక రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే స్క్రీన్ రైటింగ్ లో ఎంటర్ లేట్ ఎగ్జిట్ ఎర్లీ. విన్నాను. సో ఎప్పుడు కూడా లేట్ గా ఎంటర్ అవ్వాలి సీన్ లోకి, చాలా తొందరగా బయటకు వచ్చాయి. సో దాన్నే టెక్నికల్ గా ఇన్ మీడియా రెజ్ అంటారు అనమాట. ఇన్ మీడియా రెజ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద థింగ్స్, ఆల్వేస్ టెల్ సంథింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకంటే సపోజ్ ఒకడు పొద్దున్నే లేచాడు, మొహం కడుక్కున్నాడు, ఫ్రెష్ అయ్యాడు, ఆడు ఎక్కడో కాఫీ షాప్లో అమ్మాయిని కలవాలనుకున్నాడు, వచ్చాడు, అక్కడ బైక్ పెట్టాడు, ఆ అమ్మాయిని కలిసాడు, లోపలికి వెళ్ళాడు అనుకున్నాం. ఇదంతా అవసరం లేదు. అంటే ఎంటర్ లేట్, డైరెక్ట్గా కాఫీ షాప్లో ఓపెన్ చేసి, దట్ ఈజ్ మచ్ మోర్ బెటర్ వే అనమాట. ఇదంతా ఎప్పుడు చెప్పాలంటే మేబీ ఈ క్యారెక్టర్ను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, లేదా ఈ క్యారెక్టర్లో ఈ ట్రైట్స్ ఉన్నాయి, ఇవి ఆడిని రేపొద్దున ఎఫెక్ట్ చేయబోతున్నాయి అనేదో డీపర్గా చెప్పాలి అన్నప్పుడు ఇవన్నీ చెప్పాలి తప్ప మామూలుగా ఆడు ఇక్కడ స్నానం చేసాడు తర్వాత వచ్చాడు ఇవన్నీ అవసరం లేదు. ఎప్పుడు లేట్గా ఎంటర్ అవ్వాలి సీన్. ఆ కాఫీ షాప్లో జరిగే సీన్ అనుకుంటే అక్కడ మిడిల్ ఆఫ్ ద థింగ్స్ ఓపెన్ చేయాలి. మళ్ళీ ఇది కాఫీ షాప్లో డోర్ తీసుకొచ్చాడు దానికన్నా ఆర్గ్యుమెంట్తో మొదలెట్టేయచ్చు. ఆ అమ్మాయి ఏదో గొడవ పడింది అన్నప్పుడు ఆ అంబియన్స్ బట్టి మనకు అర్థమైపోద్ది. తర్వాత ఇది అయిపోయాక ఈడు బయటకు వచ్చాడు, ఈ బైక్ తీసాడు, ఇవన్నీ అవసరం లేదు అసలు. సో దట్ ఈస్ ద రూల్ ఆఫ్ థంబ్. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎంటర్ లేట్ ఇన్ టు ద సీన్ బట్ ఎగ్జిట్ ఎర్లీ ఫ్రమ్ ద సీన్. ఇన్ మీడియా రెజ్ అంటాం, అది రూల్ ఆఫ్ థంబ్. ఇంకా చాలా ఉన్నాయి బట్ బేసిక్ బిగినర్కి ఇది సరిపోతుంది. రైట్ రైట్. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్లాక్ లో మనం స్క్రీన్ ప్లే దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీరు ఇందాక అంధాధున్ సినిమా ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు చాలా నచ్చిన సినిమా. సో ఇప్పుడు అంధాధున్ లో స్టార్టింగ్ లో ఒక ర్యాబిట్ అడ్డం రావడం వల్ల కార్ ఇట్లా పిల్ట్ కొట్టి పడిపోద్ది. సో అది స్క్రీన్ ప్లే లాస్ట్ లో తీసుకొచ్చి మళ్ళీ కనెక్ట్ చేస్తాడు. వీ ఫైండ్ దీస్ కైండ్ ఆఫ్ లాక్స్ లాట్ ఆఫ్ చాలా సినిమాల్లో. సో ఇలాంటి లాక్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, ఆర్ వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ టు హుక్ ఇన్ స్క్రీన్ ప్లే? అది వన్ ఆఫ్ ద గుడ్ స్టోరీ టెల్లింగ్ డివైజెస్. దాన్ని లాక్ అనడం కన్నా దాన్ని హుక్ సీన్ అంటారు. ఓపెనింగ్ లోనే ప్రీ క్లైమాక్స్ తాలూకు ఒక సన్నివేశం చూపిస్తుంది. సో మోస్ట్ హుక్ సీన్స్ అన్ని కూడా ప్రీ క్లైమాక్స్ సీన్స్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుపోయాడు వీడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, దీని ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇట్స్ ఎ గుడ్ వే ఆఫ్ స్టార్టింగ్ సంథింగ్. చాలా సినిమాల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు టెంపర్ తీసుకున్నా హుక్ సీన్ ఫస్ట్ ఏంటి అనేది. చాలా సీన్ లో వాడు హాస్పిటల్ తోసుకెళ్తూ ఉంటారు, ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందంటే అని అప్పుడు కథ మొదలెడతాడు, ఘర్షణ. తర్వాత లాస్ట్ లో ఇది జరిగింది అనేది హుక్ సీన్ అంటారు యూజువల్ గా. కొంతమంది వేరేగా ఇంటర్ప్రిటేషన్ కూడా చేయొచ్చు, బట్ యూజువల్లీ దట్స్ వెరీ గుడ్ వే ఆఫ్ స్టార్టింగ్. ఇది కూడా మిడిల్ ఆఫ్ ద థింగ్స్ మొదలెట్టడం కదా, ఇన్ మీడియా రెజ్.
సో పోస్ట్ విజువల్ అన్న వాట్ డూ యూ థింక్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే? ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎనీ సినిమా ఈజ్ సీన్ కదా. సో సీన్ గురించి కొంచెం డిస్కస్. డెఫినెట్లీ. ఓకే, సో స్క్రీన్ ప్లేలో మనం ఎంత చెప్పినా ఫైనల్గా సీనే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ రైటర్ని ఎవరికైనా ఫోన్ చేయండి ఇప్పుడు ర్యాండమ్గా చేసి నువ్వేం చేస్తున్నావు అంటే సీన్ రాసుకుంటే సో హీ ఈజ్ నాట్ రైటింగ్ స్క్రీన్ ప్లే, హీ ఈజ్ నాట్ రైటింగ్ ప్లాట్, హీ ఈజ్ నాట్ రైటింగ్. ఏ టైంలో ఎవరైనా కూడా సీనే రాస్తారు. ఎందుకంటే మల్టిపుల్ సీన్స్ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. మన సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా మనం ఫస్ట్ అనుకుని ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, సీన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ సినిమా ఈజ్ నథింగ్ బట్ సీన్. ఓకే, బిల్డింగ్ కి బ్రిక్స్ ఎలా కడతారో ఈచ్ బ్రిక్ కెన్ బి ఎ సీన్ అనుకోవచ్చు. కమింగ్ టు ఎ సీన్, ఇందులో సీన్లో బీట్స్ అనేవి ఉంటాయి. స్టోరీ బీట్స్ వేరు, సీన్ బీట్స్ వేరు. స్టోరీ బీట్స్ అంటే సేవ్ ద క్యాట్, బ్లేక్ స్నైడర్ స్టోరీ మొత్తంలో 15 బీట్స్ ఉంటాయి. బీట్స్ అంటే చేంజెస్, ఇక్కడ ఇది జరుగుతుంది, తర్వాత ఇది జరుగుతుంది, తర్వాత ఇది జరుగుతుంది. స్టోరీ బీట్స్ ఓవరాల్ గా చిన్న బ్రీఫ్ ఇస్తాను మీకు. ఎలా అంటే దీన్నే టెక్నికల్ గా స్టోరీ స్పైన్ అంటారు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ ఈజ్ సంబడి, ఓకే, ఎవ్రీడే అని చెప్పేసి హీ యూజ్ టు డూ దిస్ అండ్ దిస్, ఇలా చేసాడు. బట్ వన్ డే ఓకే ఏం జరిగిందంటే ఇది జరిగింది, బికాస్ ఆఫ్ దట్ తర్వాత ఇది జరిగింది, బికాస్ ఆఫ్ దట్ తర్వాత ఇది జరిగింది, అండ్ ఫైనల్లీ ఇదే కథ. ఏ కథ తీసుకున్నా మెజారిటీ ఏముంటుందంటే ఈ స్టోరీస్ పైన ఇదే ఉంటుంది. సపోజ్ దీన్ని దేనికన్నా పెడదాం, సపోజ్ మర్యాద రామన్న ఉంది, దాన్ని ఈ స్పైన్ లో ఫిట్ చేస్తే ఎలా ఉంటుంది. వన్స్ ఆన్ ఎ టైమ్ దేర్ ఈజ్ అనుకుంటున్నాం కదా, పలానా ఊళ్ళో ఈడు సునీల్ అని వచ్చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఉంది. ఓకే, మర్యాద రామన్న క్యారెక్టర్ అదే హైదరాబాద్లో ఏదో చిన్న చిన్న జాబ్లో చేసుకుంటున్నాడు అనుకోండి. ఎవ్రీడే నెక్స్ట్ టైం ఎవ్రీడే వాడు ఏం చేస్తున్నాడు, సైకిల్ వేసుకుని ఆ బస్తాలు అటు ఇటు మోస్తూ ఏదో కొంచెం సంపాదించుకుంటున్నాడు. అలా వస్తున్నాడు అలా జరుగుతుంది. కానీ వన్ డే ఏం జరిగింది, అది జాబ్ పోయింది. బికాస్ ఆఫ్ దట్ ఏం జరిగింది, పాపం ఇంకా అంటే సైకిల్ నుంచి ఆటో కొనుక్కుంటే చాలు అనుకున్నాడు, అలాంటిది జాబే పోయింది. ఇప్పుడు జాబ్ పోతే ఏం చేయాలని నీరసంగా ఇంటికి వస్తే అప్పుడు అతనికి ఒక లెటర్ వచ్చింది, పలానా అనంతపురం ఎక్కడ మీకు ఇది ఉంది, మీరు యూ కెన్ క్లెయిమ్ యువర్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. బికాస్ ఆఫ్ దట్ ఏం జరిగింది, దీన్ని టెక్నికల్గా ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ అంటారు ఆ లెటర్ రావటం. అప్పుడు బికాస్ ఆఫ్ దట్ ఏం చేసాడు, ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళాడు. ట్రైన్లో బికాస్ ఆఫ్ దట్ బీ స్టోరీ, మొత్తం కథ ఏ స్టోరీ అనుకుంటే లవ్ స్టోరీని బీ స్టోరీ. సో ఈ అమ్మాయి పరిచయం అయింది. ఈ అమ్మాయి బికాస్ ఆఫ్ దట్ తర్వాత ఈడు అక్కడికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి అక్కడ ఏం తెలిసింది, ఈయన చంపైపోతున్నారు అనేది అర్థమైంది. బికాస్ ఆఫ్ దట్ వాడు దాని నుంచి తప్పించుకోవాలి, ఎలా అయినా ఇంట్లో నుంచి బయటపడాలి. ఇది జరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఫైనల్గా ఎలాగైనా తప్పించుకుని వెళ్ళాక వాళ్ళు ఈయన్ని చంపేస్తున్నారు అని ఆ బ్రిడ్జ్ మీద లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అన్నప్పుడు సడన్లీ ఆ అమ్మాయి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అప్పటిదాకా వీడికి తెలియదు. ఫస్ట్ టైం హీ అండర్స్టూడ్ దట్ అప్పుడు ఇప్పటిదాకా పారిపోతున్నాడు. ఫస్ట్ టైం అతను ఆ వెపన్స్ అన్ని వస్తుంటే పారిపోయే అతను వెపన్స్కి ఎదురుకుండా వెళ్ళి నిలబడతాడు. సో ఈయన్ని కాపాడటం కోసం ఆ అమ్మాయి దూకేస్తే ఈడెళ్ళి అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఓకే, అండ్ ఫైనల్ ఏమవుతుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్ళీ తిరిగి అదే సైకిల్ మీద వస్తాడు. సో స్టోరీ బీట్స్ యాక్చువల్గా బ్రాడర్గా ఇవే ఉంటాయి అన్నమాట. సో మీకు పై కథగా ఏం జరుగుతుంది, అక్కడ ఒక బతుకు తెరువు కోసం ఏదో అనుకుని అక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళాడు, ఇది కథ.
అక్కడ ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు, వాట్ ఎవర్ ఇట్. కానీ లో కథ ఎప్పుడు కూడా ఆల్ గుడ్ స్టోరీస్ హ్యావ్ 2 layers. వన్ ఈజ్ ద సర్ఫేస్ లేయర్, అనదర్ ఈజ్ ద డీపర్ లేయర్. పై కథ ఒకటి ఉంటుంది, లో కథ ఒకటి ఉంటుంది. పై కథ ఇదంతా అయితే మర్యాద రమణ యాక్చువల్గా ఇట్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ కరేజ్. సో వెన్ యూ ట్రూలీ లవ్ సమ్వన్, ఫియర్ కెన్ యాక్చువల్లీ టర్న్ ఇన్ టు కరేజ్. అది యాక్చువల్ కదా. సో ఇది స్టోరీ బీట్స్. సో మీరు ఇదే కథని, ఇదే స్పైన్ని మీరు ఇంకో సినిమా బాహుబలి అనుకోండి, పెట్టండి, బాహుబలికే పెడదాం స్టోరీ స్పైన్. వన్స్ అపాన్ ఎ టైం, బాహుబలి 1 and 2 రెండు కలిపి ఒకటే కథ కదా, ఒకటే కదా. ఒక కథగా తీసుకుంటే వన్స్ అపాన్ ఎ టైం వీడు పలానా యువరాజు, అదే ప్రభాస్, శివుడు ఒకడు ఉన్నాడు, ట్రైబల్స్ లో బతుకుతున్నాడు. ఎవ్రీడే ఏం చేస్తున్నాడు, కొండెక్కుతున్నాడు, వెళ్తున్నాడు, పడుతున్నాడు. కానీ ఒక రోజు ఏమైంది, ఆడికి ఒక మాస్క్ దొరికింది. దట్స్ ద ఇన్సైడింగ్ ఇన్సిడెంట్. సో ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ ఈస్ ద ప్లేస్ వేర్ ప్లాట్ పాయింట్ 1 లోకి మారుతాం అనమాట. ఎప్పుడు కథ మీరు సినిమా థియేటర్లోకి రాగానే స్టార్ట్ అయిపోతుంది, ఒక 10 minutesకి స్టార్ట్ అవుతుంది. మీరు థియేటర్లో కూర్చోవటం ఒక ఎత్తు అయితే, కథలోకి యాక్చువల్గా వెళ్ళి మౌంట్ అయ్యి కూర్చోవటం వేరేలాగా. యూజువల్గా 10 minutes లోపు జరుగుతుంది. అందుకే ప్రతి కథకి ముందు బిఫోర్ స్టోరీ ఉంటుంది, ఒక 10%, మిగతా 90% ఆఫ్టర్ స్టోరీ. మాస్క్ దొరక్క ముందు, మాస్క్ దొరికాక బాహుబలి వేరు. ఈ లైఫ్లో మర్యాద రామన్ తీసుకుంటే లెటర్ రావటంకి ముందు, లెటర్ వచ్చాకే ఏంటి. సో బిఫోర్ ఆఫ్టర్ ఉంటుంది. సో మాస్క్ దొరికింది. బికాస్ ఆఫ్ దట్ బాహుబలి ఏం చేశాడు, హీ ఫెల్ ఇన్ లవ్. అరే మాస్క్ ఎంత బాగుంటుంటే ఈ వెనకాల అమ్మాయి ఎంత బాగుంటుంది అనేది వాడికి ఒకటి వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ ఆ అమ్మాయిని ఇప్పుడు దాకా కొండ ఒక ఉద్దేశంతోనే ఎత్తున్నాడు, కొండ ఎక్కాలి, కొండ. ఎప్పుడైతే బీ స్టోరీ ఎంటర్ అయిందో, ఆ లవ్ తాలూకు ఆ ఎంతు అది ఇది ఎక్కేసాడు. ఎక్కేస్తే అక్కడ ఆ అమ్మాయిని కలిసాడు. బికాస్ ఆఫ్ దట్ ఏముంది, ఆ అమ్మాయి లవ్ లో పడ్డాడు కాబట్టి నీ ఆశయాలన్నీ నా తన ఎత్తున కట్టుకుని, అంటే అప్పుడు నీకు ఏంటి కావాలంటే ఇలా పలానా, బికాస్ ఆఫ్ దట్ బికాస్ ఆఫ్ దట్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి ఏం తెలిసింది, తర్వాత మదర్ అని తెలిసింది. బికాస్ ఆఫ్ దట్ ఏం తెలిసింది, ఈ రాజ్యం ఇతందే అని తెలిసింది. బికాస్ ఆఫ్ దట్ తర్వాత యుద్ధం. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళ ఫాదర్ ఏంటో తెలుసుకున్నాడు. బికాస్ ఆఫ్ దట్ ఫైనల్ గా సో అదే. సో పై కథగా చూసుకుంటే బాహుబలి రాజ్యం, ఒక ప్యాలెస్ పాలిటిక్స్ అదే. కానీ లో కథగా అంతర్లీనంగా చూస్తే ఏముంది, వెన్ యూ యాక్చువల్లీ ట్రూ టు యువర్ సెల్ఫ్, ఆర్ వెన్ యూ లవ్ సమ్వన్ ట్రూలీ, యూ కెన్ గెట్ మోర్ దెన్ వాట్ యు ఆర్, ఆర్ సంథింగ్, ఏదైనా అనుకోవచ్చు దాన్ని. ఆర్ యూ కెన్ రీక్లెయిమ్ యువర్ గ్లోరీ వెన్ యూర్ ట్రూ టు యువర్ సెల్ఫ్, ఆర్ సంథింగ్ అలా. సో అంతకుముందు లేని స్కిల్స్ అతను స్కిల్ అయ్యి, అంతకుముందు ఎవరిని చంపనోడు ఒకరిని చంపి అలా వెళ్ళి క్లెయిమ్ చేయటం, ఇదంతా. సో దట్ ఈస్ బాహుబలి. సో ఇది స్టోరీ బీట్స్ వైజ్, ఇది ఓవరాల్. కమింగ్ టు సీన్ బీట్స్ ఏంటంటే, ఎప్పుడైనా సీన్ని డైసెక్ట్ చేసినప్పుడే యూ కెన్ బికమ్ ఎ బెటర్ రైటర్ ఆర్ బెటర్ ఫిల్మ్ మేకర్. ఎనీ ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఇది అర్థం చేసుకోవాలి. సీన్ని డైసెక్ట్ చేసినప్పుడు అందులో ఏముంటాయంటే బీట్స్ ఉంటాయి. సీన్ బీట్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ బాహుబలి తీసుకుందాం. బాహుబలి 2లో ఓపెనింగ్ సీన్ ఎలా ఉంటుంది, ఇలాగా సమ్ 18 years ఎప్పుడుకో వీళ్ళకి ఒక ఇది జరుగుతుంది, అగ్ని ప్రస్తుతం జరుగుతుంది. దీనికి రాజమాత నెత్తి మీద నిప్పులు కొండ పెట్టుకుని ఇన్ని వితౌట్ ఫుట్వేర్ నడవాలి, ఇదంతా చెయ్యాలి. చేసి ఆ కరువు రాక్షసుడికి ఇది ఇచ్చి అనేది ఎపిసోడ్ చెప్తారు. చెప్పాక మీకు సీన్ బీట్స్ చూద్దాం. ఇందులో జనరల్గా ఫస్ట్ రాజమాత రామకృష్ణ తను వస్తుంటారు. వచ్చినప్పుడు ప్రజలు చూస్తారు. కానీ అదే కెమెరా కింద కాల్ చూస్తే
ఆమెకి అన్ని మైళ్ళు నడిచి కాళ్ళు నడుకుని నడిచి రావడం వల్ల కాళ్ళన్నీ పుళ్ళు పడిపోయి ఉంటాయి. అది చూసి ఇమీడియట్ గా వాళ్ళకి ఒక బాధ వేస్తుంది. అంటే అంతకుముందు హ్యాపీనెస్ సడన్ గా బాధ కింద అయింది. దిస్ ఈస్ ద బీట్, ఇది బీట్ 1 అనుకోవచ్చు. ఇప్పుడు అది రియలైజ్ అయిన ప్రజలు తిన ఎంత గొప్ప రాజమాత మన కోసం, సో వాళ్ళు జై కొట్టి సడన్ గా మళ్ళీ ఎమోషన్ మారింది. అలా జై కొడుతుంటే సడన్ గా దూరంగా ఒక ఎలిఫెంట్ సౌండ్ వస్తుంది. సో అది అక్కడ ఏదో కొంచెం ట్రబుల్ క్రియేట్ చేస్తుంది అన్నప్పుడు ఇమీడియట్ గా ప్రజలకి మళ్ళీ ఒక సాడ్నెస్ ఏంటి అనేది. అక్కడ ఏనుగు ఒక నిసిరి కొడుతుంది తొండంతో. కొట్టేసరికి ఇంకా భయం మొత్తం ఒక అలజడి, ఒక కమోషన్ అంతా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యేసరికి ఎవరి కాళ్ళు పరిగెడుతుంటారు. ఇదో బీట్ 4 అనుకుందాం మనం. అయినప్పుడు ఇక్కడ ఒక చిన్న డైలాగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. కట్టప్ప వాళ్ళని ఎవరిని కాపాడకుండా రాజమాత పక్కనే ఉండి కాపాడుకుంటూ వస్తుంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు అని అంటుంది. అన్నప్పుడు ఇడు మిమ్మల్ని వదిలి నేను ఎలా చెప్పింది చేయి కట్టప్ప అనగానే ఇడు సరే అని అలా అంట. ఇప్పుడు వీళ్ళ మధ్యన జరిగింది ఒక కాన్వర్జేషన్. దీన్ని నేను బీట్ అనుకోవచ్చా అనుకోకూడదు? అనుకోవాలి. ఎందుకు అనుకోవాలంటే చేంజ్ జరిగింది. ఎనీ బీట్ ఈజ్ నథింగ్ బట్ ఎ చేంజ్. అది ఎమోషన్ చేంజ్ అవ్వచ్చు లేదా ఏ చేంజ్ అని. ఇక్కడ ఇందులో డెసిషన్ చేంజ్ జరిగింది. అంతకుముందు వెళ్ళను అని చెప్పిన కట్టప్ప తను చెప్పగానే సరే వెళ్తాను అన్నాడు. సో ఎనీ చేంజ్ ఇస్ ఎ బీట్, దట్ ఈస్ ఆల్సో ఎ బీట్. పోనీ బీట్ 5 అనుకుంటే నెక్స్ట్ తర్వాత ఎలిఫెంట్ ఛార్జింగ్ టువర్డ్స్ రమ్యకృష్ణ. సో ఛార్జ్ అవుతుంటే ఏం చేస్తారు ఏంటి అనేది తెలియదు. ఆ మూమెంటరీ దాంట్లో వచ్చి చంపేస్తుంది అనేది. ఆల్రెడీ ఎలిఫెంట్ తాలూకు స్ట్రెంత్ ని మనకి చూపించారు. ఆల్రెడీ 3 levels లో దాని స్ట్రెంత్ ఆల్రెడీ మనకి విజువల్ గా, సిన్స్ రాజమౌళి ఈజ్ విజువల్ డైరెక్టర్, విజువల్ గా ఎందుకంటే మొత్తం బాహుబలి డైలాగ్ వెర్షన్ 25 pages ఉంది. ఇదంతా విజువల్. సో వస్తుంది, ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనకి వీల్ సీ హీరో సో విత్ ద డోర్ బ్యాషింగ్ లైక్ దట్ వచ్చి మీరు ప్రభాస్ చూసే ఫస్ట్ విజువల్ అతని హ్యాండ్స్. ఎందుకు? టైటిల్ జస్టిఫికేషన్ బాహుబలి బాహులు బలంగా కలిగినాడు. అది రథాన్ని లాక్కొస్తున్నాడు. ఆ డస్ట్ లోంచి స్లోగా హీరో అవుతుంది. యూజువల్ గా మనకి అక్కడ విజువల్ ఏంటి చూపిస్తున్నాడంటే, మామూలుగా రథం అనేది మనం ఎప్పుడు చూసినా 100 మంది ఇలా లాగుతూ ఉంటారు, కానీ ఇక్కడ ఒకడే లాగుతాడు. అక్కడే స్ట్రెంత్ ఏంటో చెప్పాడు. తర్వాత వచ్చి ఆబ్వియస్ గా ఈ ఏనుగుని ఢీ కొడతాడు. రథంతో ఢీ కొట్టిన వెంటనే అది పడిపోతుంది. ప్రభాస్ స్లోగా ఏమవుతుందంటే ఆ రథం మీద పైకి ఎక్కి దాని మీద ఆ పసుపు పోస్తుంది. ఓకే, పసుపు పోసిన వెంటనే అది ఇంకా కామ్ అవుతుంది. అప్పుడు దాకా సైలెంట్ గా అంటే ఐ మీన్ అలా పడి ఉంది. ఇప్పుడు టిల్ట్ అప్ చేస్తే స్లోగా ఈ రథం మీద పైన ఉన్న విగ్రహం గణేష్ వినాయకుడిది కనిపిస్తుంది. అప్పుడు దాకా మనకు అది కనిపిస్తుంది. అంటే ఎన్ని బీట్స్ ఉన్నాయో చూడండి. అవును. సో ఇందులో రథం అంటే ఇలా ఉంటుంది, ఒక మేబీ ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది అని అనుకుంటాం. కానీ రాజమౌళి డిడ్ సంథింగ్, అంటే రథం అంటే అక్కడ కాకుండా హీ హాస్ గివెన్ న్యూ ఇంటర్ప్రిటేషన్. దట్ అంత పెద్ద రథం ఉంది, మళ్ళీ దాని మీద అంత పెద్ద విగ్రహం ఉంది. మీరు ఓన్లీ రథం ఈడు మోసాడు అనుకున్నదే కాదు, ఇంత స్ట్రెంత్ ఉంది వీడికి అనేది ఉంది. అండ్ హీ ఆల్సో బ్రాడ్ దట్ డివినిటీ. ఇప్పుడు కేవలం ఇదేదో దాన్ని హర్ట్ చేయటం అని కాదు, హీఈస్ మేకింగ్ ద ఎలిఫెంట్ రియలైజ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. అండ్ ఈ పసుపు పడ్డాక ఎలిఫెంట్ కామ్ డౌన్ అవుతుంది. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ ఒక డివైన్ దానికి సరెండర్ అయినట్టు ఆ గణేష్ కి ఒక
సెల్యూట్ లాగా చేస్తుంది. అవును. అదే దాన్ని వాట్ ఎవర్ దాన్ని ఏమంటారు అవును. చేశాక ఇంత గొప్ప సీన్ రాశాక ఎవరైనా రిలాక్స్ అయిపోతారు. Yeah. అండ్ దట్ ఈస్ రాజమౌళి. Yeah. బికాస్ స్క్రీన్ ప్లే కూడా రాజమౌళి కాబట్టి Yeah. ఆ ఎలిఫెంట్ మీదకి ఎక్కి ఒక మస్కులైన్ పోజ్ ఒకటి ఇస్తాడు. అమేజింగ్ Yeah. ఉంటది అసలు. అది ఇంకా ఎవ్రీ ఫ్రేమ్ పెయింటింగ్ లాగా ఉంటుంది. యా. ఆ సీన్ కూడా రాశాక ఎవరైనా ఆగిపోవచ్చు. కానీ దట్ ఈస్ రాజమౌళి నెక్స్ట్ లెవెల్లో. దీన్నే టెక్నికల్ గా లుబీచ్ టచ్ అంటారు. లుబీచ్ టచ్ అంటే ఏంటంటే మనకి ఇది అయిపోయింది ఇది అనుకున్నప్పుడు ఒక హై అయిన వెంటనే ఇంకో సూపర్ హై వస్తుంది. దాన్ని లుబీచ్ టచ్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఒక జోక్ చెప్తా ఉన్నాను, జోక్ చెప్పాను, జోక్ అయిపోయింది అనుకున్నారు, మళ్ళీ వెంటనే దాని రిలేటెడ్ యాక్చువల్ జోక్ దీనికి 10 times నువ్వు వచ్చి దానికి అనుబంధంగా ఒకటి చెప్తాను అనమాట. దాన్ని సూపర్ జోక్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ లుబీచ్ టచ్ అనమాట. ద సేమ్ రాజమౌళి ఇంప్లిమెంట్స్ ఇన్ హిస్ వర్క్ విచ్ ఈస్ కాల్డ్ లుబీచ్ టచ్. సో అప్పుడు ఇక్కడ వరకు అయ్యింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ఆ కరువు రాక్షసుని ఒక బాణం వేయాలి, దాన్ని విధ్వంసం చేయాలి అనేది. సో ఒక బొమ్మ రాక్షసుడు ఉంటాడు అక్కడ. ఆ బొమ్మ రాక్షసుని ఎప్పుడైతే అటాక్ చేయాలో అది ఎవరిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ, ఎలిఫెంట్ వస్తుంది. ఆ బౌ అండ్ యారో తీసి ఇస్తే అది దాన్ని ఇలా కొడితే ఆ ఎలిఫెంట్ తో లాగి, సో ఇట్ ఈ సపోర్టింగ్ హిమ్ టు. అది అయ్యాక ఇదో బీట్, మళ్ళీ ఇది అయ్యాక రమ్యకృష్ణ అండ్ వీళ్ళిద్దరూ ఒక లుక్ ఇచ్చుకుంటారు, స్మైల్. అండ్ దట్స్ ఎ సీన్, దట్స్ ఎ సీక్వెన్స్. లాస్ట్ లో ఇలా ఆ నిప్పులు కొండ పడేస్తుంది. సో మీకు ఒక పర్టికులర్ సీన్ లో ఎన్ని బీట్స్ ఉన్నాయి, అంటే ఎంత చేంజ్ చేస్తున్నాడు ఆయన, ఎన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నాడు, ఎన్ని ఎమోషన్ చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది, అది చేంజ్ అవుతుంది అంత. సో దట్ ఈస్ వాట్ బీట్ ఈస్. సో ఇది అర్థం చేసుకున్నప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్. అంటే ఒక సీన్ రాసినప్పుడు చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని విజువల్ సెన్స్ ఏం వస్తుంది ఇందులో, వెర్బల్ సెన్స్ ఏం వస్తుంది ఇందులో. వెర్బల్ యాక్చువల్గా రెండే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ అగ్నిప్రస్థం జరగటానికి ఇంట్రో ఒకటి ఉంటుంది, కట్టపిస్తాడు, ఇది ఇలా జరుగుతుంది, ఇన్ని ఏళ్ళ కోసాలు జరుగుతుంది రాజమాతల అని ఒక డైలాగ్ ఉంది. మధ్యలో కట్టప్ప లేదు మీ దగ్గరే ఉంటానంటే, కాదు నువ్వు వెళ్ళు కాపాడని అంటాం. అది రెండే ఉన్నాయి, మిగతా అంతా విజువల్. సో అది ఇప్పుడు చెప్పండి ఎవరన్నా రాజమౌళి కాపీ అంటే మరి ఇది ఈ సీన్ ఎలా, ఎంత ఇమాజినేషన్ ఉండాలి. అలాంటి సీన్ ఇప్పుడు దాకా మనం చూడలేదు. అవును, బియాండ్. మీరు బాహుబలి ఒకే కథగా తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది, కానీ యాక్చువల్ గా 2 సినిమాలు కదన్నా. 2 సినిమాల్లోనూ ప్రతి క్యారెక్టర్ కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి మనకి సినిమా పరంగా చూస్తే. ఇప్పుడు కట్టప్ప అన్నారు మీరు ఇందాక, కట్టప్పది పార్ట్ 2, బాహుబలి పార్ట్ 2లో ఎంట్రన్స్ ఏంటి, వీళ్ళ తిరుగుబాటుతో మాయుష్మతికి మకిలి పట్టింది రక్తంతో కడిగే అంటారు అన్నప్పుడు దూకుతాడు కింద. అదొకటి. అసలు దాని పక్కన పెడతాను, బాహుబలి 1లో ఉండే కట్టప్ప ఇంట్రో ఇస్ సంథింగ్ ఎల్స్, ఇస్ బియాండ్ సంథింగ్ ఎల్స్. అసలు నేను ఆ బాహుబలి రాజ్యం మొత్తం చూసినప్పుడు కూడా నేను హై అవ్వలేదు, కానీ ఆ ఆయుధ కర్మాగారం చూపించాడు ఇలా ఒక ప్యాన్ డౌన్ షాట్ లో. అది చూపించినప్పుడు అసలు పిచ్చి మ్యాడ్ అయిపోయాను నేను, ఇదేంటి ఇలా ఉందని. ఆ తర్వాత కట్టప్ప ఇంట్రో, సుదీప్ రావడం, సుదీప్ తో మాట్లాడడం, సుదీప్ తెచ్చిన ఒక స్వాడ్ ఉంటది కదా, దాన్ని ఇలా పెట్టి చూడడం, ఇది చాలా అద్భుతమైన కత్తి కానీ మనకు పనిచేయదు, పక్కన అసలు ఆ ఒక్క సీను, ఇంత పెద్ద ఆయుధ కర్మాగారానికి అధిపతి నువ్వు బానిసవా, దట్స్ అన్ అమేజింగ్ ఇంట్రో ఫర్ మీ అన్న. ఇప్పుడు గ్రేట్ ఫిలిమ్స్ ఎప్పుడు కూడా దానికి ఒక హాల్ మార్క్, కొలమానం ఏంటంటే when it ends up as a documentary for aspects. So great film will become a documentary for aspirants. True, very true. So meeku it's a textbook of learning screenplay or anything. Meeru deeper ga chudandi, ante how deep Rajmouli is anedi. Meeku ఇందులో బాహుబలి 2లో ఓపెనింగ్ గణేష్
ఇది వస్తుంది. యూజువల్గా గణేష్ ఇది మనం ఎక్కడ వాడతాం, పూజలు బిగినింగ్. సో అది బిగినింగ్ లో అక్కడ పెట్టాడు. ఆ పైన వేరే దేవుడు కూడా పెట్టొచ్చు కదా, విఘ్నేశుడు విఘ్నాలు తొలగించేవాడు బిగినింగ్ లో. ఇక శివుడు ఎప్పుడు వస్తాడు బాహుబలి 2 లో, ఎండింగ్ లో వస్తాడు. సో అది ఓకే. అండ్ కృష్ణుడు ఎప్పుడు వస్తాడు, మధ్యలో వస్తాడు, కన్నా నిద్రించడం. మీకు యాక్చువల్ గా జీఓడి అంటాం కదా, గాడ్. సో జీఓడి యాక్చువల్ అక్రానిమ్ వైజ్ చూస్తే జీ ఈజ్ ద జనరేటర్, ఓ ఈజ్ ద ఆపరేటర్, డి ఈజ్ ద డిస్ట్రక్టర్. సో ఓ అనే ఆపరేటర్ కృష్ణుడు, విష్ణువు మధ్యలో వచ్చాడు ఇందులో. సో డి అనే డిస్ట్రాయర్ శివుడు లాస్ట్ లో వచ్చాడు. అంటే ఇప్పుడు ఇది రాజమౌళికి తెలుసా లేదా అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ఆర్ట్ అనేది పబ్లిక్ లో పెట్టినప్పుడు పబ్లిక్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. సో దేర్ ఇస్ నో, సో ఆర్ట్ యొక్క అలా దాని పరిధి మారిపోతుంటుంది. సో మీరు ఒక కథకుడు కథ రాసినప్పుడు, కథ పూర్తయినప్పుడు పూర్తవుతుంది. యాక్చువల్ ఆడియన్స్ ఫైనల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి కదా, అక్కడ పూర్తవుతుంది. సో ఎవరో రాసిన కథని మనం ఆడియన్స్ గా పూర్తి చేస్తాం విత్ దీస్ కాన్వర్సేషన్స్ లైక్ దిస్. సో ఒక స్టోరీ రాసిన ఒక రైటర్ స్టోరీని, ఐడియాని లాస్ట్ లో మనం ఆడియన్స్ గా కంప్లీట్ చేస్తున్నాం అని చెప్పారు కదా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ ఫర్ లాట్ ఆఫ్ స్టోరీస్. నాకు ఇది ఎప్పుడు అనిపిస్తుంది అంటే, పెయింటింగ్స్ ని చూసినప్పుడు అనిపిస్తుంది, పెయింటింగ్స్ ని ఒక్కొక్కడు ఒక్కోలా చూస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ని, అందులో ఒక్కొక్కరికి ఒక్కోటి కనపడుతూ ఉంటది. పెయింటింగ్ అనేది అసలు కంప్లీట్ దాని మీద ఒక ఎపిసోడ్ చేయొచ్చు. అవును, అసలు వేరే టాపిక్ వెళ్ళిపోతాను. ఓకే. సో ఆఫ్టర్ ఎ సీన్, ఇప్పుడు ఒక మన బిల్డింగ్ బ్లాక్ అనే ఒక సీన్ కంప్లీట్ చేసిన తర్వాత, వాట్ డూ యూ థింక్ ఇస్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రైటింగ్? ఇప్పుడు సీన్, స్క్రీన్ ప్లే ఇదన్నా లాస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా డైలాగ్స్. చాలా మందికి ఇది ఒక మిస్కాన్సెప్షన్ ఉంది, డైలాగ్స్ నాకు రావట్లేదు అంటారు చాలా మంది. నాకు చాలా ఫోన్లు ఎక్కువ దీని మీద వస్తాయి, డైలాగ్స్ రావట్లేదు సార్ అని. సో ఎప్పుడు కూడా స్క్రిప్ట్ కి ఎప్పుడు లాస్ట్ పార్ట్ డైలాగే అవ్వాలి. మీరు ఫస్ట్ సీన్ రాసుకున్నప్పుడు డైలాగ్ రాసుకోవద్దు. ఒకవేళ రాసుకున్నా ఆన్ ద ఫ్లో కొన్ని వస్తాయి కదా, బేసిక్ డైలాగ్స్, ఇది ఇలా మాట్లాడొచ్చు, ఈ కంటెంట్ ఇది, అది రాసుకోండి తప్ప ఫైనల్ గా డైలాగ్ ఇది రాదు, నేను అలా అనుకున్నాను అయ్యే ఉంది అసలు. సో ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ స్క్రిప్ట్ ఈస్ ద డైలాగ్, దట్ షుడ్ బి ద లాస్ట్ పార్ట్. ఓకే. అండ్ కమింగ్ టు ద డైలాగ్స్, చాలా మంది ఎందుకు రావట్లేదు అని అన్నదానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈవెన్ నేను డైరెక్టర్స్తో చాలా మందితో కూర్చున్నప్పుడు కూడా ఎక్కువ ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్నమాట. రూట్ కాజ్ ఏంటంటే దానికి ఆ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ రాసుకోకపోవటం. అబ్సల్యూట్లీ. సో ఆ క్యారెక్టర్లో అతను ఇప్పుడు చాలా మంది చేసే పొరపాటు, హీరో రెజ్యూమ్ 25 years ఉన్నాడు, వాడు కాలేజ్కి వెళ్తున్నాడు, ఆయన దగ్గర కథ స్టార్ట్ అయింది అనుకోండి, కానీ వాడు 0 to 25 years ఏంటి అనేది కథకుడికి తెలియాలి. యాజ్ అ రైటర్ అర్థం చేసుకోవాలి, డైరెక్టర్కి తెలియాలి. ఈ 0 to 25 years మన ఆడియన్స్ కి చూపించాం, కానీ రాసినప్పుడు మనకు క్లారిటీ తెలియాలి. వాడు ఎక్కడ పుట్టాడు, ఎవరి దగ్గర పెరిగాడు, వాడు ఫాదర్ క్లోజా, మదర్ క్లోజా, లేదా గ్రాండ్ ఫాదర్ క్లోజా, వీడి మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి, ఆ ఇన్ఫ్లుయెన్స్లు ఏంటి, తర్వాత వీడు స్లోగా ఎదుగుతున్నప్పుడు అతను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన మేజర్ ఎమోషన్ ఏంటి. ఈజ్ ఇట్ మేబీ అతనికి బాగా ఇష్టమైన వస్తువు పోయిందా, ఏదో బొమ్మ పోయిందా, లేదా చనిపోయారా, అలాంటిది అవ్వచ్చు, లేదా మేబీ ఒక ఫ్రెండ్షిప్ లో చీటింగ్ అనేది ఏదన్నా. అతని మేజర్ ఎమోషన్స్ ఏంటి, ఎప్పుడు ఫేస్ చేశాడు, అతను ఫస్ట్ టైం సిగరెట్ ఎప్పుడు కాల్చాడు, ఆ సిగరెట్ ఆఫర్ చేసింది ఎవరు, వాడికి వీడికి రిలేషన్షిప్ ఏంటి, తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగిందా లేదా, వీడికి కోపం ఎప్పుడు వస్తుంది, కోపం వచ్చినప్పుడు వీడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు, సైలెంట్ అయిపోతాడా, లేదంటే అవతలోడి మీద వెర్బల్గా ఇది అవుతాడా, లేదంటే ఫిజికల్గా కొడతాడా, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతాడా, ఇలా మొత్తం రాసుకోవాలి.
అతను బ్యాక్ స్టోరీ, అతను ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ ఇదంతా రాసినప్పుడు డైలాగ్ ఈజ్ మచ్ మోర్ ఈజీ. Yeah. సో ఇది చేయకుండా నాకు డైలాగ్ రావట్లేదు అంటే మీరు ఇది ముందుకు కదలాలంటే మీరు ముందు వెనక్కి వెళ్ళాలి. Yeah. వెనక్కి వెళ్తే ఇవన్నీ వస్తాయి. సోల్ అందులోనే ఆథెంటిసిటీ వస్తుంది. ఇప్పుడు అవును. రాజమౌళి లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఇప్పుడు Yeah. బాహుబలి లాంటివి ఎన్ని జరిగినాయి అంటే అవును. ఆ, ఇప్పుడు ప్రభాస్కి ఎక్సర్సైజ్లు ఉంది. మీకు ఎలా అంటే విన్నాను. ఇప్పుడు బాహుబలి పలానా చోట ఇరుక్కున్నాడు, ఈ ఇరుక్కున్నాడు. ప్రాబ్లం ఎలా సాల్వ్ ఎలా చేయాలి సాల్వ్ అని చేస్తారు? ప్రభాస్ ఆన్సర్ చేయాలి. Yeah. ఏది పేపర్ ఇస్తారో ఆడ ఆన్సర్ చేయాలి. Mm. సో తర్వాత ఇది ఇస్తే పలానా చోట ఈ ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తాడు, ఈ సిచ్యువేషన్ లో ఎలా నడుస్తాడు అంటే అతను ఇలా నడుస్తాడు అనుకుంటున్నాను అంటే ఓకే ఇదే కరెక్టే కానీ కొంచెం చేంజ్ చేయాలని ఎన్ని వర్క్ షాప్స్ లో జరిగింది ఈ బాహుబలి. దట్స్ వై ద ఫిల్మ్ అంత డీప్ వెళ్తారు కాబట్టి Yeah. అది. మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు జనరల్ గా అచ్చ తెలుగులో ఎవరన్నా సినిమాకి సంబంధించిన ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఈ పాత్రని ఈ యాక్టర్ చాలా బాగా పోషించాడు అని రాస్తారు కదా. మనం ఏం చేయాలంటే మనం పెంచి పోషించాలి. సో దాట్ కంప్లీట్స్ అంటే సోల్. అదే డైరెక్ట్ జనరల్ గా మనం చాలా సార్లు చూస్తుంటాం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ షూస్ లో మనం లేనప్పుడే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్టర్స్ కైనా రైటర్స్ కైనా మేకర్స్ కైనా. మీకు ఇలాంటి వాటి పరాకాష్ట టారెంటినో. అది టారెంటినో ఎంత బ్యాక్కి వెళ్ళి బ్యాక్ స్టోరీలు రాస్తాడంటే మీకు అతను ఆ టైంలో రిజర్వాయర్ డాగ్స్ తీసాడు. నెక్స్ట్ సెకండ్ ఫిల్మ్ తీయాలి, ఐ థింక్ పల్ప్ ఫిక్షన్. దానికి పలానా బిగ్ యాక్టర్ ఎవరు కావాలి సంథింగ్, నాకు ఆ యాక్టర్ పేరు గుర్తులేదు. అయితే అతను ఎలాగైనా కావాలి ఇతను, నాకు ఇతను ఉంటే అది ఫిక్స్ అయ్యాడు. అతను బిగ్ స్టార్ అవతల. అయితే కోఇన్సిడెంటల్ గా అతను ఫ్లైట్లో వెళ్తుంటే ఆ స్టార్ కూడా అదే ఫ్లైట్లో ఉంది. అప్పుడు అది వెళ్ళి ఆపర్చునిటీ తీసుకుని ఇలా ఒకసారి ఒక కథ ఉంది ఇలాగా అంటే అవునా ఏంటి చెప్పు అంటే చెప్తానని చెప్పేసి అతను ఏం చెప్పాడంటే టారెంటినో సినిమాలో వచ్చే సీన్ చెప్పలేదు. ఇతను ఒక 18 years జైల్లో ఉన్నాడు ఈ క్యారెక్టర్. ఆ 18 years జైల్లో ఉన్నాక ఫస్ట్ టైం ఆడు తర్వాత బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చినప్పుడు వాడు అంతకుముందు కట్టుకున్న షూ ఏదైతే ఉందో అవన్నీ ఉంచుతారు కదా పర్సనల్స్, అది జైల్లో ఉన్న అతను ఇతను తీసి ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు ఆ షూ తీసి ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంది అని ఇంటర్ప్రిటేషన్ 5 minutes చెప్పాడు. ఆ షూ తీస్తుంటే ఆ లేస్ ఇలాగా దాని డస్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను సినిమా చేస్తాను. సో ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఇది సినిమాలో ఉండదు. కానీ ఈ క్యారెక్టర్ గురించి ఇతనికి ఎంత తెలుసు అన్న దాన్ని బట్టి అంత స్టార్ ఇమీడియట్ గా నేను చేస్తాను. సో దట్స్ హౌ బ్యాక్ స్టోరీస్ ఆర్ ఇంపార్టెంట్. సో డీప్ గా వెళ్ళాలి. అండ్ ఆల్సో విజువల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ డైలాగ్ అనే కాదు, విజువల్ సెన్స్ చాలా ఉండాలి. ఎంత విజువల్ సెన్స్ ఉంటే అంత పెనిట్రేట్ అయిపోతుంది ఇంటూ డీపర్ రీజియన్స్. అదే నా రన్నింగ్ దట్ 1 extra mile మేక్ యువర్ స్క్రీన్ ప్లే బెటర్ అనేది. అవును, ఆల్వేస్. ఆంటోన్ చెఖోవ్ అని ఒక రైటర్, రష్యన్ రైటర్, ఓకే, ఫేమస్ రైటర్. ఆయన ఇవన్నీ ఎక్కువ తీసుకొచ్చింది అనమాట. ఆయనది ఒక ఫేమస్ కోట్ ఏంటంటే డోంట్ టెల్ మీ దట్ ద మూన్ ఈజ్ షైనింగ్, షో మీ ద గ్లింట్ ఆఫ్ లైట్ ఆన్ ఎ బ్రోకెన్ గ్లాస్. సో అంటే అది మూన్ అని రాయకు, మూన్ ఈజ్ షైనింగ్ అని రాయొద్దు. ఇక్కడ ఒక బ్రోకెన్ గ్లాస్ మీద ఆ మూన్ రిఫ్లెక్షన్ ఎలా పడుతుందో రాయి. ఈ కోపం వచ్చిందని రాయొద్దు, ఈ ఎల్లు ఒక్కడిని కొట్టాడు చాలు. సో మీకు రామాయణంలో కూడా ఫస్ట్ ఓపెనింగ్ రావణాసురుడు ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే ఈడు దొంగోడు ఇలా ఏం ఉండదు. వీడు పొద్దున్నే లేచాడు, ఎవరితో గొడవ పెట్టుకోవాలని వెళ్ళి చూశాడు, ఒక నెల కొట్టేసి వచ్చాడు, అదే ఇది బ్రేక్ఫాస్ట్ అన్నట్టు ఉండదు. సో విజువల్నెస్ వాట్. ఇప్పుడు మీరు సో జెర్సీలో నాని అండ్ సత్యరాజ్ది ఒక ఇది ఉంటుంది.
వాళ్ళిద్దరు రిలేషన్షిప్ తాలూకు ఇంట్రో అది. నాని ఇద్దరు ఒక చోటకు వస్తారు క్రికెట్ ఆడి. వచ్చినప్పుడు నాని వెళ్ళి పక్కన ఉన్న చిన్న బడ్డీ కొట్టు దగ్గర 2 సిగరెట్లు వెలిగిస్తాడు. ఆయన అక్కడికి వెళ్ళి 2 టీలు తీసుకుంటాడు. 2 సిగరెట్లు ఇలా వెలిగిస్తాడు. ఇదేంటి 2 అంటే ఈడ ఎడిక్టా ఏంటా అనిపిస్తుంది మనకి. ఇలా 2 వెలిగించి అక్కడికి వచ్చాక ఈ సిగరెట్ ఆయనకి ఇస్తాడు, ఆయన టీ. దిస్ ఈజ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. మీరు డీప్ గా కూడా వెళ్ళిపోక్కర్లేదు. అంటే ఒక విషయాన్ని వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటి అనేది విజువల్ గా ఎంత అద్భుతంగా చెప్తున్నారు అనేది. అగైన్ ఇందాక మీరు చెప్పిన దాంట్లోకే వస్తుంది ఇది. వెన్ యూ నో యువర్ క్యారెక్టర్ సో గుడ్, కరెక్ట్, దెన్ ఇట్ హ్యాపెన్స్. కరెక్ట్. ఇప్పుడు దీనికి ఒక డైలాగ్ పెట్టలేదు, అవును, కాకుండా విజువల్ గా అర్థం అయ్యేలాగా. ఇప్పుడు ఇల్లిటరేట్ కూడా అర్థం అవుతుంది కదా, ఇది వేరే లాంగ్వేజ్ వాడు చూసి వాడికి కూడా అర్థం అవుతుంది. రీచ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మహానటి తీసుకుంటే, మహానటిలో మీకు ఇనీషియల్గా సమంత క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక బబ్లీగా ఉంటుంది, వేరే రకం ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈ కథ తాలూకు ఇంపాక్ట్ ఆమె మీద ఎలా ఉంది అని చెప్పటానికి అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ అది. అంటే సావిత్రి గారి గురించి తెలుసుకునే కొద్ది ఈమె ఎలా మారిపోయింది, ఫైనల్గా ఎలా అయింది, ఫియర్ నుంచి కరేజ్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది. ఇనీషియల్ వాటిల్లో తను కొట్టాలి, లోన రాదు, వాళ్ళ ఫాదర్ ఏమంటాడు ఒక్క కిక్తో కొడితే ఇస్తానంటాడు లాస్ట్. అలా సో ఇది సెటప్ అనుకుంటే లాస్ట్లో పే ఆఫ్ చూస్తే, లాస్ట్ పే ఆఫ్లో విజయ్ దేవరకొండ గురించి వెళ్ళి ప్రపోజల్ చెప్పాలని ఆ టైంలో మళ్ళీ అడుగుతుంది లోన. ఒక కిక్ అన్నప్పుడు ఒక కిక్తో అయిపోతుంది. ఇది స్టోరీ వైజ్. కానీ విజువల్ చూడండి, అంతకుముందు కిక్ కొట్టినప్పుడు తన డ్రెస్ వేరు, ఇది ఓపెనింగ్ ఆఫ్ ద మూవీలో. ఇప్పుడు ఒక శారీ కట్టుకున్నాడు. అంతకుముందు అడిగినప్పుడే తనకు మామూలుగా వచ్చినప్పుడు కొంచెం నత్తి ఉంటుంది, ఇప్పుడు అది ఉండదు, చాలా ధైర్యంగా అడుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, అంతకుముందు దాంట్లో తనకు కళ్ళజోడు ఉంటుంది, స్పెక్టికల్స్, ఇందులో ఉండదు. నౌ షీ హ్యాస్ సీయింగ్ థింగ్స్ ఇన్ ఎ బెటర్ వే. షీ డజంట్ నీడ్ ద టూల్ ఆఫ్ స్పెక్టికల్స్ అండ్ షీ కెన్ హియర్ క్లియర్లీ. షీ కెన్, అంటే తన గెయిట్, మ్యానర్ ఆఫ్ వాక్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా ఉంటుంది. ఒకే కిక్ లో అయిపోయింది. ఇది అంటే చూడండి ఎన్ని చెప్తున్నాడు విజువల్ గా. సో దిస్ ఈస్ వాట్ మహానటిలో ఇంకొక బ్రిలియంట్ విజువల్ రిప్రజెంటేషన్ ఉంటుంది అన్న. ఆవిడ ఫస్ట్ టైం ఆవిడ లైఫ్ అంతా నాశనం అయిపోయింది, నన్ను చీట్ చేశాడు అని తెలిసిన తర్వాత ఆవిడ వెళ్ళి కూర్చొని బెడ్ మీద మందు బాటిల్ ఇలా ఎత్తి తాగుతున్నప్పుడు కెమెరా రివర్స్ నుంచి ఎట్లా వస్తుంది చూసారా. సో హర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు గెట్ అప్ సైడ్ డౌన్ అనేది సేమ్ ఇన్ అర్జున్ రెడ్డి ఆల్సో. అర్జున్ రెడ్డి కూడా ఇంటర్వెల్ బ్లాక్ లో చాలా ఉంటుంది. అసలు మహానటి గురించి, అసలు విజువల్ స్టోరీ టెల్లింగ్ గురించి అసలు వేరే ఎపిసోడ్ చేయొచ్చు. బాహుబలి గురించి మీరు అర్జున్ రెడ్డి అన్నారు కదా, ఇట్స్ స్టార్టింగ్ లో వాళ్ళ బామ్మ ఒక స్టోరీ చెప్తుంది. చిన్నప్పుడు తెల్ల గౌన్ వేసుకున్నప్పుడు ఒక బొమ్మ గురించి. సో మొత్తం తీసుకుంటే స్టోరీ అదే, దాన్ని మైక్రోకాజం అంటారు. చాలా కథలు ఫస్ట్ అది చెప్పేస్తారు, అదే దాని ఎక్స్టెన్షన్ అది జరుగుతుంది అన్నమాట. రైట్. సో ఇది ఒక స్టైల్ అన్న. అండ్ అలాగే అర్జున్ రెడ్డిలో మీకు ఓపెనింగ్ ఎలా అంటే ఒక బీచ్ లో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ మళ్ళీ బీచ్ లో. సో దీన్ని బుక్ ఎండింగ్ అంటాం. సో మీకు ఏదైతే స్టార్ట్ అయిందో దేంతోనో దాంతోనే ఎండ్ అవటం. అంటే ఒక బుక్ ఉంది, ఇటేపు స్టార్టింగ్ ఇదే, మళ్ళీ ఎండింగ్ ఇదే కదా, అలా అనమాట. కవర్ అదే ఉంటుంది కదా అటు ఇటు, దాన్ని బుక్ ఎండింగ్ అంటారు. ఆ స్టైల్, ఆ టూల్. ఇంట్రెస్టింగ్. ఆన్ ద సర్ఫేస్ అర్జున్ రెడ్డి చూస్తే అది ఒకటి కోపం గురించి కదా అన్నట్టు ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ యాంగర్. ద ఎండ్ ఆఫ్ ద డే ద కోర్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఏంటంటే ఈగో. వాడి ఈగో వల్ల అది కోపం. నేను ఇంత చేస్తే మీరు అది నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అని ఈగో అది. వాడు ఫ్లాడ్ క్యారెక్టర్, ఒక గ్రే క్యారెక్టర్. అందుకే వాళ్ళ ఫ్రెండ్
పెళ్లి కార్డు ఇస్తే మీదేం లవరా నాది లవ్ జలస్. అండ్ దీని సమ్మేషన్ కూడా సందీప్ వంగ లాస్ట్ లో ఇస్తాడు. అతను చెప్పదలుచుకుంది ఏంటి అనేది ఎండ్ ఆఫ్ లాస్ట్ 10 seconds ఆఫ్ ద మూవీ వస్తుంది సందీప్ నేరేషన్ లోనే. ఏమంటాడంటే ద స్టేట్ ఆఫ్ జీరో ఈగో ఈక్వల్స్ లవ్ అంటే. సో ఈగో ఎక్కడైతే జీరో ఉందో అక్కడే యాక్చువల్ లవ్ ఉంటుంది అనేది అతను యాక్చువల్ ఉద్దేశం. సో దాన్ని సో చాలా మంది సర్ఫేస్ లెవెల్లో చూస్తారు, యాక్చువల్ కథ ఇది. బిగినర్స్ చాలా మంది దే హ్యావ్ లాట్ ఆఫ్ హోప్ టు బికమ్ అ డైరెక్టర్, రైటర్, చాలా ఎమోషన్ తో ఉంటారు కదా. బట్ వీ నెవర్ నో వేర్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎండ్ అప్. ఎందుకంటే చాలా మంది చూసుకుంటే మనం లాస్ట్ 10 years చూసుకున్నా కొత్తగా వచ్చిన ఫిల్మ్ మేకర్స్ హూ మేడ్ సమ్ సౌండ్ ఆర్ 3-4 people మాక్సిమం. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే వాళ్ళు దీన్ని ఎలా చూడాలి? ఎనీ ఆస్పిరెంట్ కి ఫైనల్ గా ఆడు అచీవర్ అవుతాడో లేదా అనేది ఎవరికి తెలియదు. మనం అంతకుముందు ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం మైండ్ గురించి, పర్సనాలిటీ, ప్లేఫుల్ అప్రోచ్. ప్లేఫుల్ అప్రోచ్ గా చేయటం. అండ్ ఆల్సో హీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ హీ ఈస్. దానికి ఖచ్చితంగా హూ యు ఆర్ డిపెండ్స్ ఎ లాట్ ఆన్ వేర్ యు హ్యావ్ బీన్. సో మీరేంటి అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు అంతకుముందు ఎక్కడెక్కడికి వెళ్ళారు. అది మానసికంగా అవ్వచ్చు లేదా ఫిజికల్గా అవ్వచ్చు. మానసికంగా కెన్ బి హ్యావింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ రీడింగ్ బుక్స్, ఏదైనా అవ్వచ్చు. ఫిజికల్గా అంటే వేర్ యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్. మీరు స్ట్రెస్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ ఇవాల్వ్ ఎ లాట్. దాని నుంచి కూడా మీరు బెటర్ ఇవాల్వ్ అవుతారు. దానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ వర్క్ అవుతాయి. నేచర్, నర్చర్ అని ఉంటాయి కదా. ఆల్రెడీ లోపల మన నేచర్ ఏంటి, మన జెనెటిక్ వైజ్, నర్చరింగ్ వైజ్ అంటే మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగాం, ఎవరితో ఉన్నాం, ప్రతిదీ రికార్డ్ అవుతుంది బ్రెయిన్లో. ఎవ్రీథింగ్, ఈవెన్ క్యాజువల్ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ విత్ యువర్ రూమ్మేట్, అది కూడా బ్రెయిన్లో ఫిజికల్గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి. అవును, వైరింగ్. సో హార్డ్ వైరింగ్. అంటే మనం దీనికి చిన్న ఇది చెప్పి మీరు అడిగిన క్వశ్చన్కి వెళ్తాను. యూజువల్గా మనం పుట్టినప్పుడు మనం పుట్టేది అన్ఫినిష్డ్ బ్రెయిన్. మనకి ఎప్పుడు ఫినిష్డ్ బ్రెయిన్ ఉండదు. 25 years వరకు మన బ్రెయిన్ డెవలప్ అవుతూనే ఉంటుంది. న్యూరల్ కనెక్షన్స్ 25 దాటాక కూడా అవుతుంది. బట్ మేజర్ ఎక్స్టెంట్ 25 years తర్వాత కూడా ఖచ్చితంగా అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఒకటి అనిపించవచ్చు, జనరల్గా వేరే యానిమల్స్ని తీసుకుంటే అవి పుట్టుకతో ప్రీ ప్రోగ్రామింగ్ ఎక్కువ జరిగి పుడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లేడీ పుట్టింది, డీర్. అది పుట్టిన వెంటనే అది ఇమీడియట్గా 1 hourలో పరిగెట్టేస్తుంది. మనం పరిగెత్తాలంటే దాని ప్రీ ప్రోగ్రామింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్కేప్ అవటానికి కానీ ఇది కానీ, ఇదే తినాలి, ఇది నీ శత్రువు, ఇవన్నీ. మనకి యాక్చువల్గా బ్రెయిన్ అంత డెవలప్ అవడానికి మనం నడవాలంటే 1 or 2 years పడుతుంది, పరిగెత్తాలంటే ఇంకా టైం పడుతుంది, మాట రావాలంటే ఇంకా టైం పడుతుంది, బ్రెయిన్ ఫుల్గా డెవలప్ అవ్వాలంటే 25 ఏళ్ళు పడుతుంది మనకి. ఇవన్నీ ఎందుకు అంటే దిస్ ఈజ్ నాట్ ఎ డిసడ్వాంటేజ్, దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అనమాట. ఇప్పుడు సపోజ్ యానిమల్స్కి బ్రెయిన్ ఒక కప్ అనుకుంటే, ఒక ఎజ్యూమ్ కాఫీ కప్ లాంటిది అనుకుంటే, అందులో 80% ఫిల్ అయిపోయి పుడతాయి, 20% ఇది జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కాదు, బట్ లిటరల్గా తీసుకోవద్దు, ఫిగరేటివ్గా చెప్తున్నాం. అంటే ప్రీ ప్రోగ్రామ్ అంతా జరిగిపోయి ఉంటుంది. అది 20% నర్చర్ నుంచి, వీటి నుంచి ఇది. ఆ ముందున్నదే హార్డ్ వైరింగ్ అంటారు, ఆ మిగతా 20% లైవ్ వైరింగ్ అంటారు. అవును. సో మనం జరిగే అనుభవాలను బట్టి మారుతుంటుంది. మనకి అది రివర్స్ అవుతుంది. అవును. మనకి పుట్టినప్పుడు ప్రీ ప్రోగ్రామ్డ్ది 20% ఉంటుంది, కానీ మనం ఫిల్ చేసుకునే అవకాశం ఉన్నదే 80%. అందుకే మనం ఇంత ఇవాల్వ్ అయ్యాం. అందుకే మనం కథలు చెప్తున్నాం, ఏ యానిమల్ కథ చెప్పట్లేదు. బికాజ్ అంత ఎంటీనెస్, అన్ఫినిష్డ్ బ్రెయిన్ కాబట్టి మనం ఎక్కడ కావాలితే మనల్ని అక్కడ పెట్టుకోవచ్చు.
నాకు ఇది ఇష్టం, ఓకే ఈ ఎన్వైరన్మెంట్ లో ఉంటా, నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటా, లేదా పెయింటింగ్ ఇష్టం, లేదా ఇంకోటి చేస్తా, నేను ఎంటర్ప్రెన్యూర్ అవుతా. ఇన్ని అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే మనది ప్రీ ప్రోగ్రామ్డ్ కాదు కాబట్టి. ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ మొదలుపెట్టి ఏమవుతాడని ఎవరికి తెలియదు. బట్ హీ హ్యాస్ టు పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్, చాలా ఫ్రీక్వెంట్గా, చాలా తొందరగా రకరకాల సిచ్యువేషన్స్లో పెట్టుకోవాలి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో. నేను చూసిన ఒక ఇది చెప్తాను, ఇది నా పర్సనల్ ఇంటర్ప్రిటేషన్, ఇది ఎక్కడ పుస్తకాల్లో ఉండవు. దర్శకులు, డైరెక్టర్స్ నేను చూసిన వాళ్ళు 3 types ఉన్నారు, అలా అవుతున్నారు యాక్చువల్లీ. ఒకటేంటంటే ఇవాల్వర్స్. వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంత గొప్పగా ఏం లేరు, కానీ అదే ఫీల్డ్లో ఉండి నలగటం వల్ల ఇవాల్వ్ అయ్యి మేబీ వాళ్ళు ఫస్ట్ 4-5 ఫిలిమ్స్ ఎన్నో మామూలుగా ఉండొచ్చు, కానీ సడన్గా ఒక షిఫ్ట్ జరుగుతుంది. మేబీ అంతకుముందు మంకీ ఫేస్ అనుకుంటే ఇక్కడ ఒక మనిషి అయిపోతారు అనమాట. రాజమౌళి ఫర్ ఇన్స్టెన్స్, అంతకుముందు ఓకే బ్లాక్ బస్టర్స్ అయి ఉండొచ్చు, కానీ రెగ్యులర్ మసాలా సినిమాలు మాత్రమే. కానీ సడన్లీ ఆఫ్టర్ మర్యాద రామన్న, మీరు ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ ఇప్పుడు లక్కీ భాస్కర్ తీసుకోండి, అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్. వెంకీ అట్లూరి. సో ఆయన ముందు సినిమాలు ఓకే సో డైరెక్టర్, కానీ సడన్లీ సార్ దగ్గర నుంచి సార్ లక్కీ భాస్కర్ అండ్ ఈవెన్ సాయి రాజేష్, కొబ్బరిమట్ట, హృదయకాల్యం, ఆ సినిమాలకి బేబీకి చాలా తేడా ఉంది. ఎప్పుడు అది జరుగుతుందో తెలియదు, కానీ కంటిన్యూస్ గా పని చేస్తుంటే ఏదో మూమెంట్ లో జరుగుద్ది, ఆ ఇంటెంట్ ఉండదు. వీళ్ళని నేను ఇవాల్వర్స్ అంటా. నెక్స్ట్ డివాల్వర్స్. ఎవల్యూషన్ ఆపోజిట్ డివల్యూషన్. సో మనిషి నుంచి, అది కోతి నుంచి మనిషి అయ్యాం, మనిషి నుంచి ఇంకా సూపర్ మ్యాన్ అవ్వాలి, మంకీ టు మ్యాన్, మ్యాన్ టు సూపర్ మ్యాన్ అనుకుంటే ఇది రివర్స్ అనమాట. వాళ్ళు స్టార్ట్ అవటం సూపర్ మ్యాన్ లో స్టార్ట్ అవుతారు, కొన్ని హిట్లు ఇస్తారు ఖచ్చితంగా, ఒక 3-4 ఫస్ట్ ఫిల్మ్స్ ఆర్ సూపర్ డూపర్ హిట్స్, కానీ స్లోగా గ్రాఫ్ పడిపోతుంది, డౌన్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టేక్ ఎగ్జాంపుల్. పూరి గారిని, ఆర్జీవి లాంటి వాళ్ళని ఇందులో పెట్టలేం. ఎందుకు పెట్టలేం అంటే వాళ్ళ కెరియర్ స్పాన్ చాలా పెద్దది కదా. కరెక్ట్. వాళ్ళు ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ దర్ కెరియర్ అయిపోయింది. ఒక 20 years, రాము గారు 30 years, ఆల్మోస్ట్ పూరి గారు 20-25 years అలా ఉంటారు. వాళ్ళు అయిపోయాక రిటైర్ అయిన టైంని అలా జడ్జ్ చేయకూడదు. నేననేది ఎవరంటే డివాల్వర్స్, ఫస్ట్ 2 films or 3 films ఆర్ సూపర్ హిట్స్, బట్ తర్వాత తగ్గిపోతే గ్రాఫ్ కి స్లోగా వాళ్ళు ఒక అబ్లివియన్ లోకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి. థర్డ్ కేటగిరీ రివాల్వర్స్ అని అనుకుంటున్నా. ఎలా అంటే వాళ్ళ కోర్లో వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో నేచర్ వైజ్ వాళ్ళు ఏదో ఒక కోర్ ఎలిమెంట్ని పట్టుకుంటారు, వాళ్ళ స్ట్రెంగ్త్ అదే, ఇంకా దాని నుంచి బయటికి రాలేరు. దే రివాల్వ్ అరౌండ్ ఓన్లీ దట్, వాళ్ళు రివాల్వర్స్. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్. సో దాన్ని నుంచి బయటికి రాలేరు అనమాట, అదే టెంప్లెట్ లో ఉంటారు, అలాంటి సినిమాలు తీస్తారు. దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ కుకూన్, రివాల్వర్స్. సో ఇది నా పర్సనల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఫిల్మ్ మేకర్స్. నేను చాలా మంది ఆస్పిరెంట్స్ లో చూసిన ఒకటి, నేను ఎక్కువ వింట ఈ డైలాగ్, సార్ ఆడ తెలివైనోడేం కాదు సార్, కానీ ఏదో కొట్టేసాడు అలాగా అంటారు. నేను అసలు అది నమ్మను, ఎందుకంటే పాసిబుల్ లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. ఎప్పుడూ కూడా ఒక పని చేసేవాడిని ఆడ ఆలోచనల్ని దృశ్య రూపంలో పెట్టాడా, లేదంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాడు కదా, వాడిని జీవితం రివార్డ్ చేస్తుంది. కానీ తెలివైన వాడిని రివార్డ్ చేయాలని కూర్చోదు. నేను రూమ్ లో కూర్చోదు నేను తెలివైన వాడిని, అది ఏం వర్కౌట్ అవ్వదు. నువ్వు ఏం మార్పులు తీసుకోవచ్చు, నీలో ఏం చేంజ్ ఉంది, నువ్వు అనుకునే దాంట్లో ఏం చేంజ్ ఉంది, నువ్వు ఆ రోజు ఏం చేసావు, ఇది చేంజ్ చేసుకుంటే అది
ఫ్యూచర్ మనం చెప్పలేం, కానీ ప్రజెంట్ ఇవాళ ఈ డేని ఎలా పూర్తి చేయొచ్చు. ప్రతి డే మన లైఫ్ లో ఒక పేజ్ అనుకుంటే, ఈ పేజ్ లో, ఈ బ్లాంక్ పేజ్ లో నేనేం రాస్తాను ఇవాళ. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చూసానా, దాని నుంచి ఏమైనా నేర్చుకున్నానా, లేదా ఊరికే రీల్స్ చూస్తా కూర్చున్నానా, లేదా ఊరికే కంటెంట్ ఏదో ఫోన్ చూస్తా కూర్చున్నానా. సో ఆ డే ఆ పేజ్ అయిపోయింది. ఆ పేజ్ తిరిగేసి ముందు చూసుకుంటే నైట్ ఈ పేజ్లో ఏముందిరా, నేను ఏం చేశానంటే దాన్ని బట్టి ఈ ఫ్యూచర్ ఉంటుంది. దాన్ని బట్టి. సో నేచరు నర్చరు అంటారు కదా, అంటే మనకి కొన్ని జీన్స్లో ఉండాలి, ఐ అగ్రి. కానీ ఈ నర్చర్ అనేది నీ చేతిలో ఉంది. సో నేచర్ ఆల్సో నీడ్స్ నర్చర్, అవును. నర్చర్ ఆల్సో నీడ్స్ నేచర్. ఎప్పుడు కూడా నేచర్ వర్సెస్ నర్చర్ అనుకోవడం కన్నా బోత్ నీడ్ ఈచ్ అదర్. సో రెండోది 80% నీ చేతిలో ఉన్నప్పుడు 20% నీ చేతిలో లేదు, దాని గురించి వరి అవ్వకుండా హౌ వీఆర్ స్పెండింగ్ అవర్ డే. ఈ బ్లాంక్ పేజీ ఈ రోజు ఉంది నా ఎదురుగుండా, నేను దీన్ని ఎలా చూస్తున్నా, ఏం చేస్తున్నా అనేది పడుకునే ముందు అడొక్కసారి రిఫ్లెక్ట్ చేసుకుంటే దెన్ హిస్ లైఫ్ స్టార్ట్స్. We never know. But where you are depends a lot. How you and who you are depends a lot on where you have been. మీరు ఎప్పుడు వచ్చినా టాపిక్ మనం ఏం మాట్లాడుతున్నా సరే డెఫినెట్ గా ఇది వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ గురించి. అంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ అన్న, ఇప్పుడు జనరల్ గా నేను ఒక ఆస్పిరెంట్ కాబట్టి, ఇప్పుడు నేను ఐటీ కంపెనీస్లో పనిచేశాను, సేల్స్ కంపెనీస్లో పనిచేశాను, బిజినెస్ పెట్టాను, నా ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఇలా రకరకాల ప్లేసెస్లో ప్రతి చోట నేను సినిమా చూశాను. ఎవ్రీవేర్. ఐటీ కంపెనీస్లో మనం పనిచేసినప్పుడన్నా అక్కడ ఉన్న సినిమా ఫ్యానటిక్స్ చాలా బీభత్సంగా ఉంటారు. మనకు తెలియని సినిమాలు చెప్తారు, వాళ్ళ అమేజింగ్ ఇన్సైట్లు చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా, నేను మొన్న ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఒక అతనితో మాట్లాడుతుంటే సంబంధం లేకుండా నాకు ఒక విషయం చెప్పాడు. నేను మన పుష్ప2 సినిమాకి వెళ్ళాను సార్, నీలోఫర్ వాళ్ళు కంటిన్యూస్ గా నాకు ఫోన్లు చేస్తున్నారు, నాకు చిరాకు వచ్చింది, బయటకు వచ్చిన ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా టాపిక్ ఉంటుంది. ఐ థింక్ ఇఫ్ యూ బీ అండ్ ఎక్స్ప్లోర్ ఇన్ డిఫరెంట్ జోన్స్, ఐ థింక్ చాలా పెరుగుతుంది అన్న, మన పరిధి పెరుగుతుంది. అంటే ద నెంబర్ ఆఫ్ లెన్సెస్ యూ లుక్ ఎట్ ఎ థింగ్, when you change the way you look at the things you look at change. మనం చూసే విషయాలలో మనం చూసే విధానం మారినప్పుడు ఆ విషయాలు కూడా మారిపోతాయి. సో అదే మీకు ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఆ డిఫరెంట్ లెన్సెస్ చూడాలంటే మిమ్మల్ని మీరు డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టుకోవాలి. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేయటం అనేది వన్ ఆఫ్ ద గుడ్ వే ఆఫ్ లెర్నింగ్ వెరీ ఫాస్ట్ ఆఫ్ వాట్ వి ఆర్ డూయింగ్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. రావు రమేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, ఒక మనిషిని చూడగానే వాడు నలిగిపోయాడని నాకు తెలుస్తుందండి, ఎప్పుడు అలా నిర్మలంగా ఉంటే ఏం జరగదు, ఆ నలిగిపోయిన దానికి ఎండ్లో ఒకటి ఉంటది అని చెప్పి నాకు భలే అనిపించింది. ట్రూ. సో ఎనీవేస్, దట్స్ అ వండర్ఫుల్ కాన్వర్సేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ విల్ బి ఆల్వేస్ ఎక్సైటెడ్ వెన్ యూ కమ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ అన్న. బాయ్. సీ యూ. థ్యాంక్ యూ.